Hare Krishna Mataji's and Prabhuji's, Dandavat Pranam. Welcome to the third day of our 18 days series of Bhagavad Gita. సో ఈరోజు మనం సెకండ్ చాప్టర్లో రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో బిఫోర్ దట్ విల్ డూ మంగళాచరణ్. సో నిన్న చెప్పుకున్నాం కదా, ఎవ్రీడే కూడా మనం మంగళాచరణ చేసి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తే గురు కృప, వైష్ణవుల కృప అండ్ భగవంతుని కృప అనేది మనకి తోడుగా ఉంటుంది. మనం ఒక్కళ్ళం ఈ జర్నీ అనేది చేయలేము, మనం ఎంత ప్రయత్నం చేసినా. సో మనకి గురు బ్లెస్సింగ్స్ అండ్ కృష్ణ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. సో నేను మంగళాచరణ షేర్ చేస్తున్నాను. మీరు మ్యూట్లో ఉండి మీ వైపు నుంచి కూడా మంగళాచరణ ప్రేయర్స్ అనేవి రిసైట్ చేయండి. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, श्रीमद् भगवत गीता की जय. निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. ఎస్, ఓకే. సో నిన్న మనం సెకండ్ చాప్టర్ కి పెట్టిన సంక్షిప్త నామం గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా? గీత. గీత, ఓకే. గీతాలో జీ అంటే ఏంటి? గురు. గురు, ఓకే. గురు. ఐ అంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ, ఓకే. ఫస్ట్ చాప్టర్ కి ఇచ్చిన పేరేంటి గుర్తుందా? యాక్రోనిమ్ డౌట్ మాతాజీ. డౌట్, ఓకే. డి అంటే ఓకే. ఓ అంటే ఓకే. యు అన్స్టాపబుల్, అన్సర్టనిటీ, ఓకే. బి bewilderment అండ్ టీ టర్నింగ్ పాయింట్, ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈ సంక్షిప్త నామాలు ఏవైతే ఉన్నాయో. సో మీకు కంప్లీట్ గా చాప్టర్ అనేది ఐడియా ఉంటుంది. ఓకే, ఫైన్. సో నిన్న మనం గురు అండ్ ఐడెంటిటీ గురించి డిస్కస్ చేసాం మన క్లాస్లో. అయితే నిన్న మనం ఏదైతే సోల్ గురించి, ఆత్మ గురించి డిస్కస్ చేసామో
ఆ నాలెడ్జ్ మొత్తాన్ని సాంఖ్య యోగ అని అంటారు అనమాట. సో అందుకని ఈ చాప్టర్ కి కొన్నిసార్లు దీన్ని గీతా సారాంశం అని పిలిస్తే, కొన్నిసార్లు ఈ చాప్టర్ పేరుని, అధ్యాయం పేరుని సాంఖ్య యోగం అని కూడా పిలుస్తారనమాట. సో సాంఖ్య యోగం ఏంటంటే, ఏదైతే మనం జ్ఞానం తీసుకున్నామో శరీరానికి మనసుకి వ్యత్యాసం ఉంటుంది. సో శరీరానికి ఆత్మకి వ్యత్యాసం ఉంటుంది. ఆత్మ యొక్క డీటెయిల్స్ అవన్నీ చూసాం కదా. సో అదంతా కూడా ఆ నాలెడ్జ్ అంతా కూడా మనం సాంఖ్య యోగ అని చెప్పి పిలుస్తారు. ఓకే. సో ఈ రోజు మనం నెక్స్ట్ 2 లెటర్స్ చూద్దాము. సో నెక్స్ట్ 2 లెటర్స్ చెప్పగలరా? ఎవరికైనా గుర్తున్నాయా? టీ అంటే ఏంటి? ఆనంద. గురు టూ ధర్మాస్. టూ ధర్మాస్, కరెక్ట్. ఏ అంటే ఆనంద. ఆనంద. Highest. ఎస్, ఓకే. సో 2 ధర్మాస్ ఏంటి అనేది చూద్దాము. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇవాల్టి క్లాస్ కూడా మనం శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి మన క్లాస్ ని అంకితం చేద్దాము. ఎస్, 2 ధర్మాస్, 2 ధర్మాలు. ఏంటి ఆ 2 ధర్మాలు అంటే స్వధర్మం, సనాతన ధర్మం. ఓకే. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనకి బాడీ అండ్ సోల్ రెండు ఉంటాయి. అండ్ బాడీ లెవెల్లో మనం చేసే బాధ్యతల్ని ఏవైతే ఉంటాయో వాటిని మనం స్వధర్మం అని పిలుస్తాం అనమాట. సో దేహాత్మిక కర్తవ్యాన్ని స్వధర్మం అని పిలుస్తాం. సో కుటుంబం మరియు వృత్తులను చూసుకోవడం. సో ఈ ఫోటోలో చూసారు కదా. సో వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో, మన బాడీలీ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని చూసుకోవడానికి మనం చేసుకునే వృత్తి వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళతో రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా దేహాత్మిక కర్తవ్యం. దీన్ని స్వధర్మం అని పిలుస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి, స్వధర్మం తర్వాత ఇంకొక ధర్మం ఏమని అనుకున్నాం ఇందాక? ఎస్, సనాతన ధర్మం. సనాతన ధర్మం. సో సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక కర్తవ్యం. సో హరినామం, కృష్ణనామం జపం చేయడం, భగవద్గీత పఠనం చేయడం, ఇదంతా కూడా మనకి సనాతన ధర్మం కిందకు వస్తుంది. సో సనాతన ధర్మం అంటే ఆధ్యాత్మిక కర్తవ్యం. ఓకే. సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఒక చిలుక, లేకుంటే ఇక్కడ ఏవైతే పక్షులు ఉన్నాయో ఇవి పంజరంలో ఉన్నాయి. అయితే పంజరాన్ని ఎంత బాగా చూసుకున్నా కూడా లోపల ఉన్న ఆ బర్డ్స్ కి మనం ఫుడ్ అనేది పెట్టలేదు అంటే అవి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేవు. ఆరోగ్యం క్షీణించిపోయి అవి చనిపోతాయి. అయితే ఈ పంజరాన్ని మనం దేంతో పోల్చొచ్చు చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మన కాంటెక్స్ట్ ప్రకారం పంజరాన్ని దేంతో పోల్చగలం మనం ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. సో లోపల ఉన్న పక్షిని దేంతో పోల్చగలం? కరెక్ట్. సో మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే శరీరాన్ని, పంజరాన్ని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నాం. సో దానికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నాము, దానికి సుఖభోగాలన్నీ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఈ బాడీకి సంబంధించినవన్నీ చేస్తున్నాం. కానీ లోపల ఏదైతే పక్షి ఉందో ఆత్మ, దాన్ని మాత్రం అస్సలు మనం టేక్ కేర్ చేయడం లేదనమాట. అస్సలు దాని సంరక్షణ అనేది పట్టించుకోవడం లేదు. సో ఇక్కడ అంటున్నారు, పంజరాన్ని జాగ్రత్తగా చూసుకొని పక్షిని అశ్రద్ధ చేయడం అనేది మనం చేస్తున్నాం. జనరల్ గా ఆ పని అనేది చేస్తూ ఉంటాం అనమాట. సి అడగచ్చు, మాతాజీ మనం సోల్ గురించి ఇప్పటిదాకా తెలియదు, ఆత్మ లెవెల్లో తెలియకపోయినా కూడా బాగానే బ్రతికాం కదా, సో ఎందుకు సనాతన ధర్మం చేయాలి అంటున్నారు? మన స్వధర్మం ఏదైతే మన శరీరానికి, మన బాడీకి సంబంధించిన ధర్మం ఏవైతే ఉంటుందో వృత్తి వ్యాపారాలు, అవి చేసుకుంటే సరిపోతాయి కదా, ఆధ్యాత్మిక ధర్మం అనేది చేయకపోయినా కూడా నడిచిపోతుంది కదా. మీరు పంజరము పక్షి అని చెప్పి చెప్పారు కానీ, బట్ మన విషయంలో ఆత్మ గురించి తెలియకపోయినా కూడా నడిచిపోతుంది కదా అని చెప్పి క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి? ఎస్ ఆర్ నో? వస్తుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక చిన్న కథ చూద్దాం అనమాట. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటి అంటే, ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఉండేవారు. సో ఆ రాజు యొక్క రాజ్యం అనేది చాలా మంచిగా సుభిక్షంగా నడుస్తుంది. ఆయనకు చాలా మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం అనేది చాలా సిరి సంపదలతో వర్ధిల్లుతుంది, చాలా బాగుందన్నమాట. ఒకసారి ఏమైందంటే ఆ రాజు దగ్గరికి ఒక సాధు వస్తారు. సో సాధు వచ్చి చెప్తారు, రాజా మీ రాజ్యంలో అన్ని బాగున్నాయి, నువ్వు మీ ప్రజల్ని బాగా చూసుకుంటున్నావు, మీ భార్యల్ని, మీ బిడ్డల్ని, మీ రాజ్యంలో వాళ్ళందరినీ కూడా అంతా చక్కగా చూసుకుంటున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా బాగుంది. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే,
కొంచెం భక్తి చేసుకోయా, ఇప్పుడు అంతా బాగుంది కదా, కొంచెం భగవంతుని వైపు తిరుగు, భగవన్ నామ స్మరణ చేసుకో, భగవంతుని సేవ అనేది చేసుకుంటూ ఉండు. ఇది వదిలేయమని చెప్పడం లేదు నేను, దీంతో పాటు అవి కూడా చేసుకో అని చెప్పి చెప్తారనమాట ఆ సాధు. కానీ ఆ రాజు ఏమంటారంటే, మీరు ఏమైనా చెప్పండి సాధు, నేను ఏమైనా వింటాను, కానీ ఈ భక్తి, భగవన్నామము, భగవత్ సేవ ఇట్లాంటివి మాత్రం నాకు చెప్పొద్దు, నేను వినను అంటారనమాట. ఆయన ఎంతో బ్రతిమలాడతారనమాట. లేదు నీకు అర్థం కావడం లేదు, నా మాట విను, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అంటే ఆయన పెడచెవిన పెడతారనమాట. నేను విననంటే వినను, ఇంకేదన్నా చెప్పండి, ఇంకేం చేయమన్నా చేస్తాను, కానీ ఇదొక్కటి మాత్రం నాకు చెప్పొద్దు అంటారనమాట. ఇంకా సాధు చాలా శతవిధాలా ప్రయత్నించి విసుగెత్తిపోయి ఏమంటారంటే, ఒక చిన్న కర్రని ఒకటి రాజుకిచ్చి ఏమంటారంటే, సరే భక్తి అయితే చేయనంటున్నావు కదా, ఇంకేం చెప్పినా చేస్తానంటున్నావు కదా, నేను ఒక పని చెప్తాను అని అంటారు. చెప్పండి చేస్తానంటారు. మీ రాజ్యం మొత్తంలో అత్యంత తెలివి తక్కువ వాడిని, అత్యంత మూర్ఖుడిని వెతికి వాడి చేతికి ఈ కర్రనివ్వు అని చెప్పి చెప్తారనమాట. ఓ ఇంతేనా, ఇదేముంది, నేను ఈజీగా చేయగలను అని చెప్పి చెప్తారు. సో ఇఫ్ పాసిబుల్ మీరు వీడియోస్ ఆన్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఎస్, కొంతమంది ఆన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా, నాకు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ చెప్తుంటే క్లియర్గా ఉంటుంది, మీకు అర్థమవుతుందా లేదా అనేది. ఓకే. సో ఆ కర్రని ఇవ్వగానే రాజు అంటారు, ఫైన్, నేను వెతుకుతాను, మా రాజ్యంలో ఉన్న వాళ్ళ అందరిలో కల్లా అత్యంత మూర్ఖుడు ఎవరో కనుక్కొని వాడి చేతిలో ఈ కర్రని పెడతాను అని అంటారనమాట. ఇంకా సాధు వెళ్ళిపోతారు. వాళ్ళ భటుల్ని పిలుస్తారనమాట. పిలిచి, రాజ్యం నలుమూలలా వెతకండి, అత్యంత మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, అందరికన్నా మూర్ఖులలో కల్లా మూర్ఖుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనిపిస్తే వాళ్ళని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి చెప్తారనమాట. సో మొత్తం వెతుకుతారు, ఇంకా జల్లెడబడ్డ మొదలు పెడతారనమాట సైనికులు, మొత్తం రాజ్యం అంతా. అయితే ఇంకా ఆల్మోస్ట్ రాజ్యం సరిహద్దుల్లో చివరి దాకా వెళ్తున్నానన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే, ఒక చెట్టు పైన ఎక్కి కూర్చొని కొమ్మని నరుకుతూ ఉంటాడు. అయితే జనరల్ గా చెట్టు పైన కొమ్మ పైన ఇటు పక్కన కూర్చొని అటు కొమ్మ నరుకుతూ ఉంటే ఫైన్, కొంచెం తెలివి ఉంది అనుకోవచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, కొమ్మకి అటువైపు కూర్చొని చెట్టు వైపు తిరిగి తను కూర్చున్న వైపే నరుకుతున్నాడు అనమాట. సో ఏమవుతుంది, అది ఎప్పుడైతే తెగిపోతుందో ఆటోమేటిక్గా ఆయన కింద పడిపోతాడు కదా. సో రాజభటులు అనుకుంటూ ఉంటారనమాట, ఇంత మూర్ఖుడు కాకపోతే అంత పెద్ద చెట్టెక్కి ఆ కొమ్మ చివర్లో కూర్చొని తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ ఉన్నాడు, ఇంతకన్నా పెద్ద మూర్ఖుడిని మనమైతే పట్టుకోలేము. సో లెట్ అస్ టేక్ దిస్ ఫూలిష్ మ్యాన్ టు ద కింగ్, మనం రాజు దగ్గరికి తీసుకువెళ్ళిపోదాం అని చెప్పి ఆయన తీసుకొని వస్తారనమాట. సో రాజు దగ్గరికి తీసుకొని రాగానే రాజు అడుగుతారు, అవును మీరు ఎలా డిసైడ్ చేశారు ఈయనే మూర్ఖుడు అని చెప్పి అని రాజు అడుగుతారనమాట భటుల్ని. సో చెప్తారు, తను కూర్చున్న కొమ్మనే కూర్చొని నరుక్కుంటున్నాడండి, ఇంతకన్నా మూర్ఖుడు ఎవరైనా ఉంటారా అనగానే రాజు గట్టిగా నవ్వి, ఏదేందయ్యా ఇంత మూర్ఖంగా ఎట్లా ఉంటున్నావు, అసలు నువ్వు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటా ఉంటే నువ్వు కింద పడిపోతావు కదా, ఆ మాత్రం తెలివి లేదా నీకు అని చెప్పి, సరే ఎనీవే మాకు ఒక సాధువు నుండి ఆజ్ఞ వచ్చింది, మా రాజ్యంలో ఉన్న మూర్ఖుడికి ఈ కర్ర ఇవ్వమన్నారు, నువ్వు దీన్ని పట్టుకో అని చెప్పి చెప్తారనమాట. అయితే ఆ సాధువు ఏం చెప్తారంటే, ఒకవేళ ఆ మూర్ఖుడి కన్నా పెద్ద మూర్ఖుడు ఎవరైనా దొరికితే ఆయన ఆ కర్రని ఆయనకి ఇవ్వచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో రాజు అదే మాట చెప్తాడు ఈయనకి. సో ఏమంటాడంటే, నువ్వైతే ప్రస్తుతానికి దీన్ని తీసుకెళ్ళు, నీకన్నా పెద్ద మూర్ఖుడు ఎప్పుడైతే దొరుకుతాడో ఆయనకి ఈ కర్రని ఆయన చేతిలో పెట్టు అని అంటారనమాట. సరే ఇంకా ఆయన కర్ర తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇలా చాలా కాలం జరిగింది. సో ఇంకా ఏమైందంటే, రాజు ఇంకా అవసాన దశలోకి వచ్చేసాడనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఆయన లైఫ్ ఎండ్ అయిపోతుంది అన్న సిచ్యుయేషన్ లో వచ్చేసరికి అందరినీ, రాజ్యంలో వాళ్ళందరినీ కూడా పిలిచి చూడాలి అని చెప్పి రాజుకి కోరిక కలిగిందనమాట. నా వాళ్ళు నేను ఇంతకాలం బాగా చూసుకున్నాను కదా, నేను వెళ్ళిపోయే టైం వచ్చింది అని చెప్పి అందరినీ పిలిచి దగ్గరగా ఒకసారి చూసుకోవాలి అని జనరల్ గా అనిపిస్తుంది కదా మనకి. సో అలానే రాజుకు కూడా అనిపించింది అనమాట. సో వాళ్ళ భార్యలందరూ దగ్గర ఉన్నారు, వాళ్ళ కొడుకులందరూ దగ్గర ఉన్నారు, రాజ్యంలో వాళ్ళందరూ కూడా రాజుగారి దగ్గరకు వచ్చి ఆయన్ని కలిసి వెళ్ళడం ఇదంతా జరిగిందనమాట. అయితే అనుకోకుండా రాజుగారికి ఏమైందంటే ఆ మూర్ఖుడు గుర్తొచ్చాడనమాట. సో భటుల్ని పిలిచి అడిగారు, అరే అందరూ వచ్చారు, అందరినీ చూశాను కానీ పాపం మా మూర్ఖుడు రాలేదు, వాడిని కూడా నాకు చూడాలని ఉంది, ఒకసారి కలవాలని ఉంది, వాడిని కూడా తీసుకొని రండ్రా అని చెప్పి చెప్తారనమాట. సో మళ్ళీ వెళ్ళి ఆ భటులు ఆ మూర్ఖుడిని తీసుకొని వస్తారు రాజు దగ్గరికి. ఆ రాజు దగ్గరికి రాగానే ఆయన రాజుతో మాట్లాడతారు, ఏంటండి ఇట్లా తీసుకొచ్చారు నన్ను మీ దగ్గరికి అంటేను, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను రా, కొన్ని రోజుల్లో నాకు అందరినీ చూడాలనిపించి నిన్ను కూడా చూడాలనిపించి పిలిచాను నిన్ను అని అంటారనమాట. అంటేను, అయ్యో అవునా, ఎక్కడికి వెళ్తున్నారండి అంటేను, తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోతున్నాను రా అంటారనమాట. తిరిగిరాని లోకాల, అదేంటి అదేం రాజ్యం అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడనమాట ఆయన. సో ఇలా ఇంకా ఏమో ఇంకా అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి రాజు బాధపడుతుంటే, ఎందుకంత బాధపడుతూ ఉన్నారు, మీకు ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, ఒక భార్యను తోడు తీసుకెళ్ళండి అని అంటారనమాట. అప్పుడు రాజు అంటారు, రే రారా, ఎంతమంది భార్యలు ఉన్నా కానీ నేను వెళ్ళే ప్లేస్ కి మాత్రం ఏ భార్య రాదురా అని చెప్పి ఆ రాజుగారు చెప్తారనమాట. అంటేను, అవునా భార్య రాదా,
సరే ఓ పని చేయండి, మీకు ఇంతమంది కొడుకులు ఉన్నారు కదా, ఎవరో ఒక కొడుకుని తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారు. రారా నా మాట వినరా, నీకు అర్థం కాదు, నువ్వు పెద్ద మూర్ఖుడివి, నీకు ఎలా చెప్పాలి అని అంటారు. అది ఏంటండి, భార్య రాదంటారు, కొడుకు రానంటారు, ఎవరు రారంటారు, పోనీ మీ దగ్గర ఇంత, మీ నిధిలో ఇంత భాండాగారం ఉంది కదా, ఎంతో కొంత సంపదనైనా పెట్టుకొని తీసుకెళ్ళండి, అక్కడ మీకు అవసరాలకి పనికొస్తుంది కదా అని చెప్పి అంటారనమాట. ఒరే నువ్వు నన్ను విసిగించకు, ఇవి ఏవి రావు నేను వెళ్ళే ప్లేస్కి అని అంటారనమాట. ఆ సో పోనీ రాజ్యంలో ఇంకెవరినైనా తోడు తీసుకెళ్ళంటాను, నువ్వు నన్ను ఇంకా విసిగించద్దు, నేను నిన్ను చూశాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి రాజు ఇంకా చిరాకు పడిపోతారనమాట. ఫైనల్ గా ఆ మూర్ఖుడు ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న కర్రను తీసుకెళ్లి రాజు చేతిలో పెడతారనమాట. రాజుగారికి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఏం చేస్తున్నావురా నువ్వు, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అంటేను, నేనేం చేశాను రాజుగారు, మీరు చెప్పిందే కదా చేస్తున్నాను, మీరే కదా చెప్పారు, నాకన్నా పెద్ద మూర్ఖుడు ఎవరైనా కనిపిస్తే ఇవ్వమని చెప్పారు కదా, అందుకే మీకు ఇచ్చాను అంటారు. రాజుకి ఇంకా కోపం వస్తుంది అనమాట. ఏంట్రా నువ్వు, ఏం చేస్తున్నావు, ఎంత ఎంత చివరి దశకు వచ్చానని చెప్పి నేను ఇలా వెళ్ళిపోతున్నానని చెప్పి ఇలా లెక్క లేకుండా మాట్లాడుతున్నావా అని చెప్పి రాజు కోపడితే, కోపడకండి రాజుగారు, మీరు జీవితాంతం ఏదైతే రాదో దానిపైనే లైఫ్ అంతా ఇచ్చేశారు. మీ భార్యలకి టైం ఇచ్చారు, మీ కొడుకులకి టైం ఇచ్చారు, మీరు సంపద సంపాదించడానికి టైం ఇచ్చారు, మీ రాజ్యంలో ప్రజలకి టైం ఇచ్చారు, ప్రతి దానికి మీరు మీ జీవితాన్ని ధారపోశారు. ఇవాళ మీరు వెళ్ళే ప్లేస్కి మీతో ఏది రావడం లేదంటే మీరు జీవితం మొత్తాన్ని వ్యర్థం చేసుకున్నట్లా కాదా అని చెప్పి అని చెప్పగానే ఇంకా రాజుకు అర్థమవుతుంది అనమాట. ఈయన నేను మూర్ఖుడు అనుకున్నాను కానీ ఈయన డెఫినెట్లీ ఈయన మూర్ఖుడు కానే కాదు అని చెప్పి అప్పుడు రాజు అడుగుతారనమాట. ఇంతకీ నువ్వెవరు అని అడిగితే, మీకు గుర్తుందా, ఒక సాధువు వచ్చి మీరు భక్తి చేసుకోండి, భక్తి చేసుకుంటే రేపు పొద్దున అది మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు వినంటే వినలేదు కదా, నేను ఆ సాధువు యొక్క శిష్యుణ్ణి, నన్ను ఆ సాధువు ఆ చెట్టు పైన ఉండి నువ్వు ఈ పని చేయమని చెప్పి నాకు చెప్పారు. సో నేను అలా చేస్తున్నప్పుడు మీ రాజభటులు నన్ను తీసుకొచ్చారు. మా గురువు గారు చెప్పారండి, ఏదో రోజు మీరు నన్ను పిలుస్తారు, పిలిచినప్పుడు ఆ టైంలో నాకు ఇది చెప్పమని చెప్పి చెప్పారు. సో యువర్ టైమ్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్, మీ టైం అనేది ఇంకా అయిపోవచ్చింది, సో ఇంకా మీరు ఏం చేయలేరు ఇప్పుడు. సో ఎప్పుడైతే ఆ సాధువు చెప్పారో అప్పుడే మీరు వినున్నట్లయితే మీ జీవితం ఎంతో బాగుండేది అని చెప్పి చెప్పగానే రాజు చాలా బాధపడతారనమాట. ఇప్పుడు ఆలోచించండి, రాజు స్థానంలో ఎవరెవరం ఉన్నాం చెప్పండి. మనం అందరం ఉన్నాం. Exactly. మేము మాతాజీ మీరు కాదు. మనం మేమైతే ఉన్నాం. యాక్చువల్లీ అందరం అనమాట, మనందరం ఉన్నాము, రైట్. సో ఏదైతే మనతో రాదో, ఏదైతే వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందో, ఇదే మనకి కొత్త కాదు, మన జీవితంలో మనతో జరిగేది మాత్రమే కాదు, మన లైఫ్ లో ఎంతో మందిని చూసాం. ఎన్నో కోట్ల ఆస్తులున్న వాళ్ళు కూడా దే జస్ట్ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో. ఎంతో పలుకుబడి ఎంతో ఆరాధన ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ టు లీవ్, మొత్తం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏదైతే మనతో వస్తుందో దానిపైన మాత్రం మనకి శ్రద్ధ ఉండట్లేదు అనమాట. అంత మోహంలో అంత మాయలో పడిపోయి ఉన్నాం. సో ఈ స్టోరీ నుండి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, సరే మరి మీరు అడగచ్చు, మాతాజీ డబ్బులు వదిలేసి వెళ్ళిపోవాలంటున్నారు, భార్యలను వదిలేసి వెళ్ళిపోవాలంటున్నారు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలంటున్నారు, నా వాళ్ళు నాది అనుకున్నదంతా వదిలేసి వెళ్ళిపోవాలంటున్నారు కదా, మరి భక్తి చేస్తే మనతో వస్తుందని ఎలా చెప్తున్నారు, మరి భక్తి కూడా చేసింది వదిలేసి వెళ్ళిపోతాం కదా అని అంటే మనకి కృష్ణ చెప్తారనమాట 2.40లో, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కేవలం ఒక్క 1% భక్తి చేసినా కూడా లైఫ్ లో వచ్చే ఎన్నో డేంజర్స్ నుండి అది మనల్ని కాపాడుతుంది. సో మనతో పాటు వచ్చేది ఏదన్నా ఉంది అంటే కేవలం మనం చేసుకున్న భక్తి మాత్రమే. ఎంత అమాయకంగా ఎంత మూర్ఖంగా మనం జీవించేస్తామంటే, ఏదైతే మనతో వస్తుందో దానికి మనం టైం ఇవ్వము, ఏదైతే మనం మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలో దానికి మాత్రం మొత్తం జీవితాన్ని ఇస్తాం. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యాడ్ లామెంటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ డెత్ బెడ్. అంటే ఇంకా చావు అవసాన దశలోకి వచ్చినప్పుడు జీవితంలో నేనేం చేశానా అని చెప్పి ఎంతో మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. మన జీవితంలో ఇది ఆపర్చునిటీ వచ్చింది, భగవద్గీత గురించి తెలుసుకునే అవకాశం దొరికినప్పుడు అట్లీస్ట్ ఆ మూమెంట్స్ మన లైఫ్ లో వచ్చినప్పుడు మనం బాధపడకూడదు. నాకు ఏ క్షణంలో అయితే భగవద్గీత గురించి భక్తి గురించి తెలిసిందో ఆ టైం నుంచి నేను దీన్ని సీరియస్ గా తీసుకున్నాను. సో ఐ హావ్ నాట్ డన్ ఎ మిస్టేక్, నాకు తెలిసినప్పటి నుంచి నేను సిన్సియర్ గా దీన్ని తీసుకున్నాను అన్నప్పుడు అది ఎంత తృప్తినిస్తుంది. మనతో పాటు మన భక్తి వస్తుంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్ లో మనం ఒక 5% భక్తి చేశాము అంటే నెక్స్ట్ లైఫ్ లో 6th% నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనతో పాటు వస్తుందా రావడం లేదా చెప్పండి. కానీ మన అకౌంట్ లో ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి,
నేను ఒకసారి నా అకౌంట్లో 100 crores ఉన్నాయి, ఒకసారి వదిలేసి వెళ్ళిపోయాను, నెక్స్ట్ లైఫ్ తీసుకున్నాను, సంహౌ ఏదో పుణ్యం వల్ల నేను మళ్ళీ మనిషి జన్మనే తీసుకున్నాను అనుకుందాము. సో నాకు భగవంతుడు పూర్వజన్మ స్మృతులు ఇచ్చారు. సో ఏమిచ్చారంటే ప్రీవియస్ లైఫ్లో నీ అకౌంట్లో 100 కోట్లు ఉన్నాయి అని చెప్పి నాకు స్మృతి ఉందన్నమాట. సో నాకు పలానా పేరు తెలుసు, నేను ఏ అకౌంట్లో డిపాజిట్ చేశానో తెలుసు, ఆ డీటెయిల్స్ అన్ని భగవంతుడు నాకు పెట్టారనుకోండి. నేను ఇప్పుడు ఈ రూపంలో బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలానా సో అండ్ సో నా అకౌంట్లో 1000 కోట్లు 100 కోట్లు ఉన్నాయి, నాకు ఇప్పుడు 1 కోటి ఇవ్వండి అంటే బ్యాంక్ వాళ్ళు ఏమంటారండి? వెళ్ళమంటారు. ఇవ్వరమ్మా. వెళ్ళమంటారు. అమ్మా ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసాము, సో వెళ్ళు అని చెప్పి అంటారనమాట. సో సింపుల్ థింగ్, మనం దేనికోసం అయితే కష్టపడాలో దాని గురించి వదిలేస్తున్నాం, దేని గురించి అయితే అంత ఎక్కువ కష్టపడక్కర్లేదు. అంటే బాడీ మెయింటెనెన్స్ కోసం కష్టపడాలి. భక్తి ఎప్పుడు కూడా మనం చేసేదాన్ని వదిలేయమని చెప్పదన్నమాట. భక్తి ఈజ్ నాట్ అబౌట్ లీవింగ్ సంథింగ్, భక్తి ఈజ్ అబౌట్ యాడింగ్ కృష్ణ. మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుణ్ణి జోడించడమే భక్తి. భక్తి దేన్ని వదలమని చెప్పదు, ఫ్యామిలీని వదలమని చెప్పదు, మన వృత్తి వ్యాపారాలని వదలమని చెప్పదు, మన బాధ్యతల్ని వదలమని చెప్పదు, ఏది వదలమని చెప్పదు. కానీ చేసే ప్రతి దాంట్లో కూడా భగవంతుణ్ణి జోడించండి. భగవంతుని జోడించి శాస్త్రాల జ్ఞానం తీసుకొని దాని ద్వారా మీ జీవితం గడిపారు అంటే యువర్ లైఫ్ విల్ బి సక్సెస్ఫుల్ అని చెప్పి భక్తి చెప్తుంది అనమాట. ఓకే. అండ్ మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏంటి అంటే నేను లైఫ్ తీసుకున్నాక ఎంతో కొంత సొసైటీకి కొంచెం మంచి చేయాలి, సో నా జీవితం మాత్రమే కాదు వీలైనంత నాకు తెలిసిన వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకసారి ఏమవుతుంది అంటే నైమిషారణ్యంలో శౌనకాది ఋషులందరూ కలిసి సూత గోస్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. ఇదే క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద అల్టిమేట్ గుడ్ ఫర్ ఆల్ హ్యుమానిటీ? మొత్తం మానవాళికి అత్యంత శ్రేయదాయకమైనది ఏంటి, అత్యంత మంచిదైనది ఏంటి, ఏ కార్యమో అని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట. ఏమంటారు అంటే సవై పుంసాం పరోధర్మో యథో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో ఏమంటున్నారు, ఎవరైతే అధోక్షజుని యొక్క భక్తి చేస్తారో, ఎటువంటి భక్తి? అహైతుకి అప్రతిహత, అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్, అంటే ఎటువంటి సెల్ఫిష్ మోటివ్స్ అనేది లేకుండా నిస్వార్థంగా భగవంతుని సేవ చేస్తూ, అండ్ ఎప్పుడో జన్మాష్టమికి ఒకసారో లేదంటే నా పుట్టినరోజు వచ్చిందనో ఏదో ఒకసారో అట్లా కాదు, నిరంతరంగా భక్తి చేస్తూ ఉంటారో అటువంటి ఆత్మకి సుప్రసీదతి, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అని చెప్పి చెప్తారనమాట. ఆలోచించండి, జీవితంలో ఎంత సంపాదించినా ఎన్ని వెనకేసుకున్నా కానీ మనసులో వెలితి అనేది ఉంటుందా ఉండదా చెప్పండి? ఎస్ ఆర్ నో? మాతాజీ. మనకు అనిపిస్తూ ఉంటది అనమాట, ఓకే నా లైఫ్ లో కొంచెం ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేబీ నేను కొంచెం ఎక్కువ ధనాన్ని ఆర్జిస్తే నా లైఫ్ బాగుంటుందేమో, నాకు హ్యాపీనెస్ తృప్తి అనేది వస్తుందేమో అని అనుకుంటాం. కానీ దేనికోసం అయితే మనం ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నంలో ఉన్న ఆనందాన్ని కూడా కోల్పోతాం అనమాట. ఇప్పుడు చూడండి, ఎంతో మంది ధనికులు మనకన్నా కూడా చాలా గొప్ప లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. మనం ఏదైతే ఆస్పైర్ చేస్తూ ఉంటామో, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో, దేర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్ హూజ్ లైఫ్ స్టైల్ ఇస్ వే బియాండ్ అవర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ కన్నా తలదనైన లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది అనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళ మనసులో వెళ్తీ ఉంటుంది. ఎప్పుడు కూడా అదొక వాయిడ్నెస్, ఎంప్టీనెస్ ఉంటుంది అనమాట. నాకు ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు అనేది ఉంటుంది. కానీ భక్తుల జీవితం చూడండి, ఏమి ఉన్నా ఏం లేకపోయినా కానీ మొహంలో చిరునవ్వు ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ కనెక్టెడ్ టు కృష్ణ. సో ఆత్మకి కావాల్సింది ఏంటి అంటే భగవంతునితో కనెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. అందుకనే దేహం లెవెల్లో మనం ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా మనకి ఎంప్టీనెస్సే ఉంటుంది. ఎందుకంటే మనం దేహం కానే కాదు, వీఆర్ సోల్స్, వీఆర్ ఆత్మ. ఆత్మకి ఏదైతే కావాలో అది ఇవ్వనంత కాలం మనం శరీరానికి ఎంత ఇచ్చినా కూడా అది వేస్టే అనమాట. వేస్ట్ అంటే అట్లీస్ట్ బాడీ మెయింటెనెన్స్ వరకు ఓకే, బట్ సోల్ లెవెల్గా మనం ఏంటి, మన ఉనికి ఏంటి, దానికి మాత్రం తృప్తి అనేది ఉండదన్నమాట. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని వైపు తిరిగి భగవద్ భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తామో వి విల్ ఆటోమేటికల్లీ గెట్ ద సాటిస్ఫాక్షన్. మన లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎంత ఉన్నా ఎంత లేకపోయినా కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని ఉండగలిగిన శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే ఆత్మ లెవెల్లో ఆ సంతృప్తి వస్తుంది. కాబట్టి అదే ఆత్మ లెవెల్లో సంతృప్తి లేదనుకోండి, ఎన్ని ఉన్నా కానీ వీ విల్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు కంప్లైంట్. అవునా కదా చెప్పండి? ఎస్ ఆర్ నో?
మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా కంప్లైంట్స్ అనేవి నడుస్తూనే ఉంటాయా ఉండవా చెప్పండి? ఎస్ మాతాజీ. ఎందుకు కారణం అంటే మనం కావాల్సిన పోషణ, మనకి కావాల్సిన పోషణ దొరకట్లేదు కాబట్టే మనకి ఆ ఎంటీనెస్ అనేది ఉంటుందన్నమాట. కానీ భగవంతుడితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఆ ఎంటీనెస్ ని కంప్లీట్ గా ఫిల్ చేస్తారనమాట కృష్ణ. సో అందుకనే మనకి బాడీ లెవెల్లో చిన్న చిన్న ఇన్కన్వీనియన్సెస్, డిస్కంఫర్ట్స్, గొప్ప ఇంట్లో ఉండకపోవచ్చు, గొప్ప సంపద మనకు ఉండకపోవచ్చు, బట్ రోజు గడుస్తుందా, ఉండడానికి ఉందా, ఇంతవరకు ఉంటే మాత్రం వీ విల్ బీ హ్యాపీ అనమాట. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనీతో పాటు హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది, మనీతో పాటు హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుందని. మనీతో పాటు హ్యాపీనెస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మన అవసరాలు తీరినంత వరకు కూడా మనీ ఉండాలి మన హ్యాపీనెస్కి. ఇప్పుడు తినడానికి తిండి కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, మనకి కావాల్సిన కొన్ని నెసెసిటీస్ తీర్చుకోవడానికి డబ్బులు కావాలి. అంతవరకు మనీ ఉందా, మన హ్యాపీనెస్ అండ్ మన మనీ అనేది ప్రొపోర్షనల్గా ఉంటాయి. కానీ తర్వాత ఏమైతుంది తెలుసా, మనీ పెరిగే కొద్దీ హ్యాపీనెస్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మనీ అండ్ హ్యాపీనెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఎప్పటిదాకా అంటే మన అవసరాలు తీరినంత వరకు. తర్వాత ఏమవుతుంది అంటే మనీ పెరిగే కొద్దీ మనలో హ్యాపీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే భయం, రేపు పొద్దున దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలో, నా పొజిషన్ని ఎలా కాపాడుకోవాలో, నన్ను తన్నేసి వేరేవాడు వచ్చేస్తాడేమో అని చెప్పి మనకి ఎప్పుడు భయం ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనం సనాతన ధర్మం అంటే భగవంతుని భక్తి చేయడం మొదలు పెడతామో మనకు అర్థమవుతుంది, నీడ్కి గ్రీడ్కి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఏది అవసరము, ఏది లోభము అనేది మనకి తెలుస్తుంది. సో అవసరాల కోసం కష్టపడాలి, అవసరాల కోసం మనం ప్రయత్నం చేయాలి, అందులో తప్పు లేనే లేదు. అండ్ దట్ ఈస్ అవర్ స్వధర్మ, మన స్వధర్మ అనమాట. సో స్వధర్మ కోసం మనం ఉండాలి, రెండు ధర్మాలు ఫాలో అవ్వాలి. సో భక్తి ఎప్పుడు కూడా స్వధర్మాన్ని పక్కన పెట్టి సనాతన ధర్మం మాత్రమే చేయని చెప్పదు. స్వధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రెండింటిని జోడించి ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సో అర్జునకి చెప్తున్నారనమాట, నీ స్వధర్మం, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడిగా నువ్వు ఈ యుద్ధం చేయడం నీ స్వధర్మం. దీన్ని పక్కన పెడితే లేనిపోని పాపాలు చుట్టుకుంటాయి. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళని చంపడం వల్ల పాపాలు వస్తాయి అనుకుంటున్నావు, కానీ అది కాదు. నువ్వు నీ ధర్మాన్ని పక్కన పెట్టి ఉంటావు చూసావా, అప్పుడు నీకు నిజంగా పాపం అనేది చుట్టుకుంటుంది. సో యూ హ్యావ్ టు ఫైట్ అండ్ దట్ ఈస్ యువర్ డ్యూటీ. మన స్వధర్మం చెయ్యాలి. సో క్షత్రియుడిగా అర్జునుడి స్వధర్మం ఏంటి, అధర్మాన్ని వైపు పోరాడి ధర్మాన్ని నిలబెట్టాలన్నమాట. సో అది నువ్వు వదిలేసావంటే అప్పుడు నీకు పాపం చుట్టుకుంటుందో తప్ప అధర్మంలో ఉన్న వాళ్ళని చంపడం వల్ల నీకు పాపం చుట్టుకోదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ఓకే, సో లెట్ us go to the next slide. ఎస్, ఏ అంటే ఆనంద, ఉన్నత రుచి. ఓకే, సో మనకి 2.60లో చెప్తున్నారు, ఏమంటున్నారంటే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి, వానిని అదుపు చేయు యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సుని సైతం అవి హరించి వేయుచున్నవి. సో ఇక్కడ మన ఇంద్రియాల గురించి చెప్తున్నారనమాట. ఇంద్రియాలు ఏంటి చెప్పండి, ఎవరికైనా తెలుసా? మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి, ఏంటి ఆ ఇంద్రియాలు? పంచేంద్రియాలు. ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు. ఏంటవి? సో మనకి 5 ఇంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, నోరు, అంటే ఐ మీన్ నాలుక, చెవులు అండ్ చర్మం అన్నమాట. సో వేటి ద్వారా అయితే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటామో అవి మనకి ఇంద్రియాలు అనమాట. సో ఇంద్రియాలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే మనకి లైఫ్ లో, మన బాడీలో మన డిజైన్ ఎలా ఉంది అంటే ఇంద్రియాలు ఎంత స్ట్రాంగ్ గా, ఎంత టెంప్టింగ్ గా ఉంటాయంటే ఒక్కసారి ఏదన్నా చూసాము అంటే అది కావాలి 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 అన్న కాంటెంప్లేషన్ మనకి మొదలైపోతుంది అనమాట. సో ఎంత దాకా తీసుకెళ్ళిపోతుంది అంటే మన మనస్సుని సైతం కూడా ఆ ఇంద్రియాలు లాగేస్తాయి అనమాట, అంత ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే అలా ప్రభావితం చేయడం వల్ల ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 5 గుర్రాలు అనమాట. సో ఈ 5 గుర్రాలు మన 5 ఇంద్రియాల్ని సూచిస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఈ గుర్రం కంటిని సూచిస్తుంటే ఇది ముక్కు, ఇది చెవు, ఇది చర్మము, ఇది నాలుక. సో 5 ఇంద్రియాలు ఎంత ఫోర్స్ఫుల్ గా లాగుతున్నాయో చూసారా ఇక్కడ. ఒక్కొక్కటి
ఎంత ఎంత భీకరంగా ఒక్కొక్కటి ఎంత ఫోర్స్గా ఉన్నాయంటే ఎటు లాగుతుంటే కన్ను ఎటు చూస్తుంటే అటువైపు ఈ గుర్రం పరిగెడుతుంది, ముక్కు ఎటు వాసన చూస్తే అటువైపు ఈ గుర్రం పరిగెడుతుంది, చెవు ఏది వింటే అటువైపు ఇది, అండ్ చర్మం ఏది కావాలి స్పర్శ అంటే అటువైపు, అండ్ నాలుకకి ఏది రుచి చూడాలనిపిస్తే అటువైపు అది పరిగెడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ తాళ్లతో ఈ గుర్రాల్ని కట్టేస్తున్నారు చూసారా, వీటిని పగ్గాలు అంటారు. సో ఈ పగ్గాలు ఏంటి అంటే మన మనస్సు. సో ఈ 5 గుర్రాలు మన ఇంద్రియాలైతే ఈ పగ్గాలు మన మనస్సు అనమాట. ఈ పగ్గాలు ఎవరి చేతిలో అయితే ఉన్నాయో, ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈయన బుద్ధి. ఓకే, ఈ మొత్తం చారియట్, ఈ రథం ఏదైతే ఉందో ఇది మన శరీరం అనమాట. సో ఇంద్రియాలతో కూడిన గుర్రాలతో ఉన్న ఈ రథంలో, శరీరం అనే ఈ రథంలో ఈ ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తున్న పగ్గాలు మన మనస్సు. అవి ఎవరి చేతిలో ఉన్నాయి? బుద్ధి చేతిలో ఉన్నాయి. అయితే లోపల ఉన్న ప్యాసింజర్ ఎవరై ఉంటారు చెప్పగలరా? ఎస్, మనస్సు మాతాజీ జీవి జీవి ఎగ్జాక్ట్లీ, ఆత్మ అన్నమాట. ఓకే, గుర్రాలు ఇంద్రియాలు, పగ్గాలు మనస్సు. పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయో డ్రైవర్ వచ్చేసి బుద్ధి, అండ్ ఆ చారియట్, ఆ రథం ఏదైతే ఉందో అది మన శరీరం. అయితే లోపల భయపడుతూ కూర్చున్నాడు చూసారా, ఆయన ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడో ఒకసారి చూడండి, ఫేస్ చూడండి, భయపడిపోతున్నాడు అనమాట. ఎవరు? మనమే అనమాట అక్కడ కూర్చొని. సో ఏమవుతుంది, ఇంద్రియాల ఫోర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకా మనస్సు కూడా ఆపలేదన్నమాట వాటిని. ఇంద్రియాలు ఎటు లాగితే మనస్సు అటు వెళ్ళిపోతుంది. అండ్ బుద్ధి ఏమన్నా స్ట్రాంగ్ గా ఉందా అంటే, బుద్ధి స్ట్రాంగ్ గా లేనప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలు మనస్సుకి బుద్ధి లోబడిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఎటైతే ఈ ఆత్మ వెళ్ళాలనుకుంటుందో ఆ దారిని కంప్లీట్ గా తప్పిపోతాం అనమాట. సో అసలు ఏం జరుగుతుందా ఏంటా అని తెలియని స్థితిలో ఆత్మ ఈ శరీరంలో కూర్చొని ఉందన్నమాట. ఎటు వెళ్తున్నాను, ఏ ఇంద్రియం ఎటు లాగుతుంది, ఏదటు ఫోర్స్ గా ఉంది, అసలు నా జర్నీ ఎటనుకున్నాను, నేను ఎటు వెళ్తున్నాను అని తెలియని స్థితిలో ఆత్మ ఇలా నివ్వెరపోయి చూస్తూ ఉందన్నమాట. అయితే మనం భక్తి చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, భక్తిలో ఏం చేస్తామంటే ఈ 5 ఇంద్రియాల్ని కూడా భగవంతుని సేవలో నియుక్తం చేస్తామన్నమాట. ఓకే, సో ఈ 5 ఇంద్రియాలకి కంటితో భగవంతుని రూపం చూసే సేవ ఇస్తాము, ముక్కుతో భగవంతునికి అర్పించిన వాటిని వాసన చూసే సేవ, చెవితో భగవంతుని గురించి భక్తుల గురించి వినే సేవ, అండ్ చేత్తో మనం భగవంతుని సేవ చేయడం మన చర్మం ద్వారా, అండ్ నాలుకతో భగవంతుని ప్రసాదం తీసుకోవడం. దీనివల్ల ఇంద్రియాలు అనేవి అదుపులోకి వస్తాయన్నమాట. ఓకే, అండ్ మనస్సుకి ఏం చేస్తారు అంటే మనః త్రాయతే ఇతి మంత్ర అంటారనమాట. ఏదైతే మనస్సుని కంట్రోల్ చేయగలదో దాన్ని మంత్ర అని పిలుస్తారు. యు టేక్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, నథింగ్ కెన్ బీట్ అవర్ మైండ్. మన మనస్సుని ఏది కూడా కంట్రోల్ చేయలేదు. సో ఎంత మోటివేషనల్ స్పీకర్ మాట్లాడిన మాటలైనా, ఎంత మోటివేషనల్ బుక్ తీసుకొని చదివినా కూడా ఏది కూడా మనస్సుని కంట్రోల్ చేయలేదన్నమాట. ఇట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. మనస్సుని వంచాలి అంటే ఒక్క ఆయుధం ఏంటి అంటే భగవన్ నామ స్మరణ. మనః త్రాయతే ఇది మంత్ర. మనస్సుని కంట్రోల్ చేసేది కేవలం మంత్రనే. అందుకనే నిన్న మాతాజీ తన బాధను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చెప్పాం ఏంటి అంటే, యు ట్రై టు చాంట్ 1 రౌండ్, ఒక మాల జపం చేయండి అని. ఎందుకంటే మనస్సు మనకి కంట్రోల్లో లేనప్పుడు యాక్చువల్గా శత్రువులు బయట ఉన్నారు బయట ఉన్నారు బయట ఉన్నారు అనుకుంటాం, కానీ నో, అవర్ ఎనిమీ ఈజ్ అవర్ మైండ్. అన్కంట్రోల్డ్ మైండ్ ఈజ్ అవర్ ఎనిమీ అనమాట. భగవద్గీత అది చెప్తుంది. మిగిలిన భౌతిక ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే శత్రువులు వాళ్ళు, శత్రువులు వీళ్ళు, శత్రువులు అది అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. భగవద్గీత చదివినప్పుడు అర్థమైతే ద ఎనిమీస్ ఆర్ నాట్ అవుట్ సైడ్, ద ఎనిమీ ఇస్ రైట్ విత్ ఇన్ యూ. నీతో పాటే ఉంటుంది. ఆ దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. దాన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక సాధనం ఏంటి అంటే భగవన్ నామస్మరణ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రియాలు మనం ఎంగేజ్ చేసిన ఎంతసేపు కూడా మనం కంప్లీట్ గా భగవన్ నామస్మరణలో అంటే భగవంతుని ఇదిగా ఎంగేజ్ చేయలేం కదా. సో కంటికి ఏదన్నా చూడకూడదని చూసినప్పటికీ కూడా మనస్సుకి మంత్ర జప సాధన చేశామనుకోండి, మనస్సు దాన్ని ఆపుతుంది అనమాట. ఒకవేళ మనస్సు కూడా వెళ్ళిపోయిందంటే బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. బుద్ధిని ఎలా స్ట్రాంగ్ చేయాలి అంటే శాస్త్రాల అధ్యయనం, భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇవి చదవడం వల్ల మనకు అర్థమవుతుంది మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది. లైఫ్లో క్లారిటీ వస్తుంది అనమాట. ఇవాళ పగ్గాలు పట్టుకొని ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలని ఎంత ట్రై చేసినా కూడా వెళ్ళిపోతున్నాము అంటే కారణం ఏంటి తెలుసా? బుద్ధి స్ట్రాంగ్ గా లేదనమాట. ఎప్పుడైతే బుద్ధి స్ట్రాంగ్ గా ఉండదో ఆత్మ యొక్క గతి గమ్యం అనేది
అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. ఎటు వెళ్ళాలో అటు వెళ్ళదన్నమాట. సో ఇంద్రియాలకి భగవంతుని సేవలో ఎంగేజ్ చేయడం, మనస్సుకి మంత్ర మెడిటేషన్ అండ్ బుద్ధికి శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ యొక్క జర్నీ అనేది స్మూత్ గా ఉంటుంది అనమాట. సో ఆత్మ యొక్క జర్నీ ఏంటి చెప్పగలరా? ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఆత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది? ఆత్మ ఎవరి అంశ అని చెప్పి నిన్న మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. భగవంతుడి అంశ. భగవంతుని అంశ. భగవంతుని అంశ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన నేను అనుకున్నాం కదా. సో భగవంతుని అంశ మనం భగవంతుని అంశ, భగవంతుని వైపు మన జర్నీ అనేది ఉండాలన్నమాట. కానీ ఇవాళ ఏమవుతుంది, మన ఇంద్రియాలు ఎటు చెప్తే అటు, ఏది మన మనస్సు ఏది కోరుకుంటే అటువైపు మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే తెలియదు, ఏం చేయాలో తెలియని స్థితి అన్నమాట. సో బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి, శాస్త్రాల గురించి తెలియాలి, మన జీవితం యొక్క పర్పస్ ఏంటో తెలియాలి, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అనేది తెలియాలి. ఇది ఒక వెహికల్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఇచ్చారనమాట శరీరం అనేది. సో అక్కడ చారియట్ ఏంటి చెప్పండి? చారియట్ అనేది ఒక వాహనమా కాదా? అక్కడ చారియట్ ని మనం శరీరంతో పోల్చాం కదా ఇందాక. సో అదొక వాహనం కదా. వాహనం ఎందుకు ఇచ్చారు? లోపల ఉన్న ప్యాసింజర్ ని తన గమ్యస్థానానికి చేర్చడానికి వాహనం ఇచ్చారు తప్ప వాహనంలో ఉన్న గుర్రాలు ఎటు చెప్తే అటు వెళ్ళిపోవడానికి వాహనం కాదు ఉంది. ప్యాసింజర్ చెప్పినట్టు మనం ఇప్పుడు ఓలా క్యాబ్ ఎక్కామనుకోండి, మనం ఏదైతే డెస్టినేషన్ మనం ఫిక్స్ చేసామో దానికి తీసుకెళ్ళాలి, కానీ కార్ ఎటు పోతుందంటే అటు వెళ్ళిపోతే మనం మన గమ్యస్థానానికి చేరుకోగలుగుతామా? చేరుకోలేం. సో ఆత్మ యొక్క గమ్యస్థానం ఏంటి అంటే భగవంతునితో కనెక్ట్ అవ్వడం, భగవత్ సేవ చేయడం అనేది దానికి ఇనేట్ నేచర్ అన్నమాట. దానికోసం మనకి ఈ శరీరం, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవన్నీ పెట్టి ఇచ్చారనమాట. సో నేను అనుకున్నాం కదా, ఒక జంతు జీవనానికి మనుష్య జీవనానికి డిఫరెన్స్ ఏంటి అంటే వీ హ్యావ్ గాట్ ద హయ్యర్ ఇంటెలిజెన్స్. మనకి తెలివి అనేది ఎక్కువ ఇచ్చారనమాట భగవంతుడు. సో ఆ తెలివితో మన పర్పస్, మన గమ్యం వైపు మనం వెళ్ళాలి తప్ప ఆ తెలివితో ఈ రథాన్ని చూసుకోవడంలోనే మనం బిజీ అయిపోతున్నాము అంటే వీఆర్ జస్ట్ కృపణ. నిన్న అనుకున్నాం కదా, కృపణ అంటే ఎవరు? కేవలం శరీర అవసరాలు మాత్రమే తీర్చుకునేవాడు కృపణ అనమాట. మనం కృపణ అవ్వకూడదు, మనం బ్రాహ్మణ అవ్వాలి. బ్రాహ్మణ అంటే ఏంటి? శరీర అవసరాల్ని తీర్చుకుంటూ కూడా మన యొక్క గమ్యస్థానం వైపు మన యొక్క జర్నీ అనేది కొనసాగించేవాడు బ్రాహ్మణ అనమాట. సో అటు మన జర్నీ అనేది ఉండాలి. ఓకే. అండ్ మనకేం చెప్తారు అంటే ఇంకా ఈ చారియట్ ఎగ్జాంపుల్ అన్నది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో మీకు ఆల్ ఫిలాసఫీ ఆల్మోస్ట్ చాలా వరకు మన బాడీలో జరిగేదంతా కూడా ఈ ఒక్క ఎగ్జాంపుల్, ఈ రథం అనేది గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఒకవేళ ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేయలేదు అంటే ఏమవుతుంది అనేది మనకి 2.62 అండ్ 63లో చెప్తారనమాట. సో ఏమంటారు అంటే ఆ శ్లోకాస్లో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో అసలు ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఒకవేళ మనం ఇవి కంట్రోల్ చేయకుండా భగవత్ సేవలో మనం వీటిని ఎంగేజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఇంద్రియ వస్తువులతో మనం కాంటాక్ట్ లోకి వస్తామో, అంటే చెవులకి ఏదన్నా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది విన్నామో, బాగా ఇంట్రెస్టింగ్ ఏంటి చెప్పండి చెవులకి? ఎవరైనా చెప్పగలరా? చెవులకి బాగా నచ్చేది ఏముంటుంది చెప్పండి? ఆధ్యాత్మికంగా అయితే మాతాజీ స్మరణ జనరల్ గా చెప్పండి, ఆధ్యాత్మికం అని చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఎవరు చెప్పారో? గాసిప్స్. పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట. గాసిప్స్. పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే మనకు వచ్చే తృప్తి అంతా ఇంత ఉండదన్నమాట. సో గాసిప్స్ అనేది చెవులకి ఎంత తీయగా, ఎంత రుచినిస్తాయి అంటే, ఒక్కసారి మనం ఏదైతే ఈ ఇంద్రియాల ద్వారా లోపలికి వేస్తున్నామో, మనకి ఏమంటారంటే గుడ్ ఇన్ గుడ్ అవుట్, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారనమాట. లోపలికి మంచి ఇచ్చామా బయటికి మంచి వస్తుంది, లోపలికి చెత్త వేసామా బయటికి చెత్తే వస్తుంది అనమాట. సో అది ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంద్రియ వస్తువుల ద్వారా మనకి ఏదైతే ఇంద్రియాలు ఉంటాయో అవి ఇంద్రియ వస్తువుల సంపర్కంలోకి వచ్చాయి, ఎప్పుడైతే కాంటాక్ట్ లోకి వచ్చాయో వాటి గురించి ఆలోచన చేస్తాయన్నమాట. యోచించినప్పుడు వాటి గురించి మనం చింతన చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాటిపైన మనకి మమకారం, అటాచ్మెంట్ వస్తుంది అనమాట. ఎస్, నాకు ఇది కావాలి. నేను కళ్ళతో
ఒక ఆడి కార్ చూసాను, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది, నాకు ఇది కొనాల్సిందే, నాకు ఎంత నచ్చిందంటే ఐ వాంట్ ఇట్ రైట్ నౌ అని చెప్పి నాకు దానిపైన అటాచ్మెంట్ వచ్చింది. ఇంకా మనకి ఏంటంటే ఊహలు నడుస్తూ ఉంటాయి అనమాట. మనం ఆ కార్లో జర్నీ చేస్తున్నట్టు, చాలా కంఫర్ట్ ఉన్నట్లు, చాలా లగ్జరీస్ మనం దాంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టు, ఇంకా ఆనందం అనేది మనకి ఆ కార్లో వెళ్తున్నట్టేనే ఇంకా ఆనందం అనేది వస్తున్నట్లు, ఇట్లాంటి ఊహలనే మన మనసు వేస్తూ ఉంటుంది కదా. సో మనం చింతన చేసినప్పుడు దానిపైన మనకి అటాచ్మెంట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ అటాచ్మెంట్ అనేది పెరుగుతుందో అది మనకి కోరిక, కామం లాగా మారుతుంది అనమాట. అయితే కామం తీరకపోతే అది ఎలా మారుతుంది అంటే క్రోధం అవుతుంది అనమాట. సో క్రోధమైనప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్రోధం అనేది దిగ్భ్రమం, అంటే ఇంకా కంప్లీట్ గా బివిల్డర్ అయిపోతాం, ఏం చేస్తున్నాము ఏం చేయడం లేదు అనే విషయం కూడా మనకు తెలియదు అనమాట. క్రోధం వచ్చినప్పుడు కళ్ళన్నీ కప్పేస్తాయి. దాని తర్వాత ఏమైందంటే బుద్ధి నాశనం. బుద్ధి ఏదైతే మనం ఇప్పటిదాకా విని మనం ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో అన్నది కూడా కంప్లీట్ గా బ్లైండ్ అయిపోతుంది అనమాట. సో బుద్ధి నాశనం జరగాక ఏమవుతుంది, ఏది చేయడానికైనా కూడా మనం వెనకాడం అనమాట. సో నేను సింపుల్ గా ఆడి కార్ ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి చూస్తూ ఉంటాం కదా సొసైటీలో. సో అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి ఆడవారి పైన కానీ. సో ఏమవుతుంది అంటే చూడకూడనివి చూసి దానిపైన మనం మమకారం పెంచుకొని అది కామంలా కోరికలాగా మారి అది తీరకపోతే కోపం వచ్చేసి ఇంకా ఆ కోపంలో మనకి ఏం చేస్తున్నామో సెన్సెస్ అనేవి, ఇక మైండ్ అనేది కంట్రోల్ పోతుంది, తప్పిపోతుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, సో సామాజిక నేరాలు జరిగిపోతూ ఉంటాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటి చూడండి, మనము ఆ ఇంద్రియ వస్తువుల గురించి ఆలోచించి యోచించినప్పుడు మనకి ఆ మమకారం కలిగి ఇంత పెద్ద సైకిల్ జరుగుతుంది అనమాట. అదే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇంద్రియాలనేవి భగవత్ సేవగా వినియోగించామంటే మనకి ఈ ఏదైతే లోపల నుండి ఆ ఫోర్స్ అనేది వస్తుందో చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ ఇంద్రియాలు చూసినా కూడా మనస్సుకి శక్తినిస్తున్నాం. ఎట్లా శక్తినిస్తున్నాం, మంత్రం ద్వారా శక్తినిస్తున్నాం. సో మంత్రం చేసినప్పుడు చాలా సార్లు కూడా తప్పు చేసే వాళ్ళందరూ కూడా అది తప్పని తెలిసి కూడా చేస్తూ ఉంటారు. అవునా కదా చెప్పండి, తప్పని తెలుస్తూ ఉంటుంది కానీ తప్పు చేయకుండా ఉండగలిగిన శక్తి వాళ్ళ దగ్గర ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, సిగరెట్ తాగే వాళ్ళు కానీ ఆల్కహాల్ తాగే వాళ్ళు కానీ దానిపైన ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసినా కూడా ఎందుకు తాగుతున్నారు అంటే అది తప్పని తెలుస్తుంది కానీ తప్పించుకోలేని స్థితిలో ఉన్నామన్నమాట. అంతగా మనం వాటికి అడిక్ట్ అయిపోయాం. ఎలా అంటే మన మనస్సుకి ఆ బుద్ధి శక్తి లేదనమాట. వాటి నుంచి మనం నివారించి ఉండడానికి మనకి ఆ బుద్ధి శక్తి అనేది లేదు కాబట్టి తప్పని తెలిసినా కూడా గివప్ చేసేస్తూ ఉంటాం అనమాట, ఇచ్చేస్తూ ఉంటాం, వాటికి లొంగిపోతూ ఉంటాం. కానీ మనస్సుకి ఎప్పుడు శక్తి వస్తుందంటే భగవన్ నామ స్మరణ చేసినప్పుడు మనస్సుకు ఆ శక్తి వస్తుంది అనమాట. తప్పు అది చెయ్యకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఉంటాం అనమాట. ఒకవేళ మనస్సు ఎప్పుడైనా జారుతున్నా కూడా శాస్త్రాలు చదివి బుద్ధిని స్ట్రాంగ్ చేస్తాం కదా, బుద్ధి చెప్తుంది అనమాట, ఒక చిన్న ఆనందం కోసం నీ లైఫ్ ని నాశనం చేసుకుంటావా? నీ వెనక నీ ఫ్యామిలీ ఉంది, నీ పిల్లలు ఉన్నారు, సొసైటీలో నీకు ఎంతో కొంత మర్యాద ఉంది. ఒక చిన్న లౌల్యం కోసం, ఒక చిన్న సుఖం కోసం ఇంత దారికి నువ్వు దిగజారిపోతావా అని చెప్పి బుద్ధి అయినా ఆపుతుందన్నమాట. కానీ మనం వీటిని ఎంగేజ్ చేయలేదనుకోండి, భగవంతుని మార్గంగా శాస్త్రాలు చదవకుండా మంత్రం జపించకుండా మన ఇంద్రియాలనేవి భగవత్ సేవలో వినియోగించుకోకుండా ఉంటే ఏమవుతుంది, మనం చూసామా, కోరిక కలిగిందా, కోరిక తీరలేదా, నాకు అది కోపంగా మారిపోయి ఇంకా మనం నేరాలకు ఒడిగడతాం అనమాట. పోనీ కోరిక తీరకపోతే కోపం వచ్చింది అనుకుందాం, కోరిక తీరినా కూడా ప్రాబ్లమే. కోరిక తీరిందంటే ఏమైంది, ఒకవేళ కోరిక తీరి మనకి ఎప్పుడైనా లైఫ్ లో కోరికలు తీరాక ఇంకా చాలు, నాకు ఇంకెలాంటి కోరికలు లేవు అనే స్థితి ఎప్పుడైనా ఉంటుందా? ఇంపాసిబుల్ అనమాట. కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి. ఒక కోరిక తీరింది అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో కోరిక తీరితే లోభం, కోరిక తీరలేదా కోపం అనమాట. సో ఎటు వెళ్ళినా కానీ ప్రాబ్లమే. సో ఏం చేయాలి, కోరికల్ని అదుపు చేయాలి అంటే మన మైండ్ అనేది కంట్రోల్లోకి రావాలి. మైండ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుని వైపు తిరిగితేనే మైండ్ కంట్రోల్ వస్తుంది. దేర్ ఈస్ నో అదర్ వే, నో అదర్ వే, నో అదర్ వే. ఇంకొక దారి లేనే లేదనమాట. మనం ఆ కోరికలు అనేవి భగవంతుని వైపు మళ్లించాలి. ఎప్పుడైతే మనం సెంటర్ అయ్యి నా ఎంజాయ్మెంట్ సెంటర్ అవుతుందో అది మన వినాశనానికే దారితీస్తుంది. మనం ఎప్పుడైతే భగవంతుని మన జీవితంలో సెంటర్ చేస్తామో మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకేమంటున్నారో చూద్దాము. యా. సో తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనేటి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు
సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా నున్నవాడగును. సో మనకి 2.58లో ఏం చెప్తారంటే, ఇప్పుడు తాబేలు దగ్గరికి వెళ్ళి ఎవరైనా చిన్న చప్పుడు చేశారనుకోండి, అదేం చేస్తుంది? ఎప్పుడైనా గమనించారా? కొంచెం సౌండ్ అయినా ఏమైనా చేస్తే ఏం చేస్తుంది తాబేలు? వెంటనే వాళ్ళని లోపలికి ఎగ్జాక్ట్లీ ఇట్లా లోపలికి తీసేసుకుంటుంది. సో దానికి తెలుసు అనమాట, ఏంటి అంటే అమ్మో నాకు ప్రమాదం ఉందేమో అని చెప్పి మొత్తం లోపలికి తీసేసుకొని దాని షెల్ పైన ఏదైతే ఆ కవరింగ్ ఉంటుందో అది చాలా గట్టిగా ఉంటుంది కదా, సో అది ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి మొత్తాన్ని లోపలికి తీసేసుకుంటుంది అనమాట. సో తెలివైన వాడు ఏం చేయాలి అంటే, ఏవైతే మనల్ని ఉద్రేకపరిచే ఉంటాయో వాటి జోలికి వెళ్లకుండా అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మన ఇంద్రియాలు ఎట్లా అయితే తాబేలు లోపలికి తీసేసుకుందో అట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. ఇది కొంతవరకు బానే ఉంటుంది. కానీ తాబేలు అనుకోండి దగ్గరకు వస్తే చప్పుడు వస్తే ఇట్లా లోపలికి తీసుకుంటుంది. నేను కళ్ళు మూసుకొని చెవులు మూసేసుకొని నాలుకని అలా కట్టేసుకొని, సో ఇట్లా మనకి పాసిబుల్ అవ్వదు కదా. ఎస్ ఆర్ నో? అలా పాసిబుల్ అవుతుందా? మన జీవనం అలా కొనసాగించగలమా? అవ్వదు. సో మనం ఇంద్రియాలు అనేవి ఓపెన్ గా ఉంచాల్సిందే. మనం ఎంత ఉద్రేకభరితమైన వచ్చినప్పుడు లోపలికి పెట్టాలనుకున్నా కానీ సమ్ టైమ్స్ మన ప్రమేయం లేకుండా కూడా అలాంటి సిచ్యుయేషన్ లో మనం పడిపోతాం. సో అలాంటి టైంలో ఏముండాలి అంటే మనకి హయ్యర్ టేస్ట్ అనేది రావాలన్నమాట. ఏంటి అంటే ఇక్కడ చెప్తారు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండును. సో ఎంత నిలిపివేసినా, సో నాలుకకి ఎక్కువ స్వీట్లు తినద్దు, ఎక్కువ స్వీట్లు తినద్దు, ఎక్కువ స్వీట్లు తినద్దు అని ఎంత కంట్రోల్ చేసినా కానీ ఆ తినాలనే కోరిక మాత్రం లోపల ఉంటుందన్నమాట. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. సో ఇంద్రియాలు మనకి ఏదైతే చూపిస్తున్నాయో వాటి నుండి కంట్రోల్ చేసుకోవడం కష్టం. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ ఆ ఇంద్రియార్థాల పైన మనకి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఇంట్లో పూరి గుడిసెలో ఉంటున్నాము. పూరి గుడిసెలో ఉండి మనం దీనికి బాగా అటాచ్ అయిపోయి ఉన్నాం అనమాట. నాకు ఇదే నా ఇల్లు, నాకు ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి అనుకున్నాము. కానీ ఎవరైనా వచ్చి మనకి, నువ్వు ఎందుకు ఇంత పూరి గుడిసెలో ఉంటున్నావు, నీకు చాలా పెద్ద ఇల్లు గొప్ప ఇల్లు కట్టించిస్తాను అంటే మనకి ఆ పూరి గుడిసెని వదిలేయడం ఈజీ అవుతుందా అవ్వదా చెప్పండి? Yes, అవుతుంది. ఎందుకు అంటే మనం చిన్న ఆనందాన్ని పొందుతున్నాం, అంతకన్నా పెద్ద ఆనందాన్ని ఇస్తున్నారు కాబట్టి మనకి దీన్ని వదిలేసి దాని దగ్గరికి వెళ్ళడం అనేది ఈజీ అవుతుంది అనమాట. భక్తిలో కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. మనకి భౌతిక జగత్తులో వచ్చే టేస్ట్ చుక్కంత అయితే భగవంతుని భక్తిలో వచ్చే టేస్ట్ సముద్రం అంత అనమాట. అయితే ఇనీషియల్ గా ఇది రాదు. ఇనీషియల్ గా మనకి భౌతికంగా ఏదైతే ఉందో అదే చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇనీషియల్ గా భక్తి అనేది చాలా కష్టంగా ఉంటుంది. జపమాల పట్టుకొని జపం చేయడం ఏంటి, సో ఉదయాన్నే లేచి మనం భక్తి చేయడం ఏంటి, సో ఇట్లా టెంపుల్ కి వెళ్ళడం ఏంటి, భక్తుల సాంగత్యంలో వచ్చి కథ వినడం ఏంటి, ఇదంతా చాలా కష్టంగా ఉంది, ఇది ఒక తపస్యలాగా ఉంది అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. సో తపస్య అంటే ఏంటి అంటే లోపల మాత్రం ఇది చేయాలని లేదు, బయటికి మాత్రం చేస్తూ ఉంటాం అనమాట. కానీ భక్తిలో కొంచెం మనం ఈ ఇనీషియల్ స్ట్రగుల్ తీసుకొని ముందుకు వెళ్తే ఏమవుతుంది అంటే వి గెట్ ద హయ్యర్ టేస్ట్ అనమాట. ఎంత టేస్ట్ వస్తుంది అంటే, కూర్చోబెట్టి మీకు సినిమా చూపిస్తానన్నా నాకు వద్దనే వద్దు, నాకు భగవంతుని కథ ఒక అరగంట వినిపించండి చాలు అని అంటారనమాట. సినిమాకి వెళ్ళడానికి ఎక్కువ ఖర్చు అవుతుందా, భగవత్ కథ వినడానికి ఎక్కువ ఖర్చు అవుతుందా చెప్పండి? సినిమాకి వెళ్ళడానికి. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఆబ్వియస్ గా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇంటర్నెట్ ఉంటుంది, ఏదో ఒక మనకి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. మనం వినాలి అంటే భగవంతుని గురించి జస్ట్ ఎ క్లిక్, మ్యాటర్ ఆఫ్ క్లిక్స్ అన్నమాట. అదే మనం మూవీకి వెళ్ళాలి, ఇప్పుడే రిలీజ్ అయిన మూవీకి వెళ్ళాలి అంటే మన ఫ్యామిలీని అందరినీ తీసుకొని వెళ్ళాలి. సో అందరికీ ప్లాన్ కుదరాలి, దానికి మనం మనీ పెట్టాలి, టైం తీయాలి, ఇన్ని ఉంటాయి అన్నమాట. సో మనకు అక్కడ కష్టం ఉంటుంది. అంత కష్టం తీసుకుంటే మనకు వచ్చేది ఇంతే ఆనందం. పోనీ అంత ఎంజాయ్ చేశాక నాకు చాలు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అని చెప్పి మనకేమైనా అనిపిస్తుందా భౌతికంగా మనం ఎంజాయ్ చేసినప్పుడు? నో, ఆకాశైపే. నో, కాసేపే, కొంచెం సేపే అన్నమాట. తర్వాత మళ్ళీ మనకి ఆ ఎంప్టీనెస్ అనేది ఉంటుంది. కానీ భక్తిలో మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఎంత నరిషింగ్ గా, ఎంత ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది అంటే చిన్న చిన్న ఆనందాలు అనేవి మన జీవితంలో లేకపోయినా పర్లేదు, బికాస్ వీ హ్యావ్ గాట్ సంథింగ్ వెరీ హై అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, చాలా మంది సాధువులు మొత్తం జీవితాన్ని త్యాగం చేసేసి అడవుల్లోకి వెళ్ళి బ్రతుకుతూ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయా ఎంజాయ్ చేయడానికి చెప్పండి? లేవు.
లేవు. అయినప్పటికీ కూడా దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, చాలా తృప్తిగా ఉంటారు. అదే ఎంతో మంది రిచ్ పర్సన్స్ కూడా వాళ్ళకి అకౌంట్ లో లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా ఈ సాధువుల దగ్గరకు వచ్చి మాకు ఏదన్నా ఉపదేశం ఇవ్వండి, మాకు ఏదైనా మంచి చెప్పండి 4 మాటలు అని చెప్పి వచ్చేది మనం చూస్తుంటామా చూడమా? చూసి వస్తున్నాం. ఎట్లా వచ్చింది వాళ్ళకి? ఎట్లా వచ్చింది అంటే ఈ ఆనందం బికాస్ దే ఆర్ కనెక్టెడ్ టు కృష్ణ. భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఆనందం అనేది వస్తుంది అనమాట. ఇనీషియల్ గా ఆ కనెక్షన్ అనేది మనకు కష్టంగా ఉంటుంది, మనం మర్చిపోయామన్నమాట. వీఆర్ ఆల్రెడీ వీఆర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ కనెక్టెడ్ టు కృష్ణ. సంహో మనం ఇలా ఈ భౌతిక జగత్తులోకి వచ్చేసి ఇలా శరీరాలు తీసుకున్నాం, కానీ అవర్ నేచర్ ఇస్ టు సర్వ్ కృష్ణ. భగవంతుని సేవ చేయడమే మన నేచర్ అన్నమాట. ఇలా మనం మర్చిపోయి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి శరీరానికి వీళ్ళకి వాళ్ళకని సేవలు చేస్తూ ఉన్నాం. ఎంత సేవ చేసినా కూడా తృప్తి అనేది దొరకడం లేదు. కానీ ఎప్పుడైతే భగవంతుని వైపు తిరిగి సేవ చేయడం మొదలు పెడతామో వి ఫీల్ హ్యాపీ. సో మచ్ బ్లిస్, సో మచ్ బ్లిస్. ఎంత ఆనందంగా ఉంటుంది అంటే లైఫ్ లో ఏది ఉన్నా లేకపోయినా కూడా గడిచిపోతుంది అని చెప్పి అంత తృప్తిగా ఉంటాం అన్నమాట. సో భక్తి ఈజ్ లైక్ టాప్ మోస్ట్ హ్యాపీనెస్ అన్నమాట. ఇంకా హ్యాపీనెస్ అన్నిట్లో కల్లా టాప్ మోస్ట్ ఏదైనా ఉంది అంటే అది భగవంతుని సేవలోనే ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే భక్తిలో మనకి కాంపిటీషన్ అనేది ఉండదన్నమాట. భౌతిక జగత్తులో చూడండి, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, ఉద్యోగంలో నాకు ఆనందం పెరగాలి అంటే నా స్థాయి పెరగాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. సో స్థాయి పెరగాలి అంటే నాతో పాటు నా పక్కన ఉన్న 10 మంది పియర్స్ ఆర్ కొలీగ్స్ అందరూ కూడా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉన్నది ఒకటే పొజిషన్, మన దానికోసం ప్రయత్నం చేసే వాళ్ళు 10 మంది. సో ఎవరికో ఒక్కళ్ళకే వస్తుంది, 9 మంది నిరాశపడాల్సిందే భౌతిక జగత్తులో. కానీ భగవద్భక్తిలో అలా కాదనమాట. ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్లీ ఎలిజిబుల్ అనమాట. అంటే నువ్వు ఇది చేస్తేనే నీకు ఆనందం వస్తుంది, నువ్వు ఇంత సాధిస్తేనే నీకు ఆనందం వస్తుంది అనేది ఉండదన్నమాట. సో భక్తిలో కాంపిటీషన్ అండ్ కంపారిజన్స్ అనేవి అస్సలు ఉండవన్నమాట. మనకి ఏదైతే వచ్చో ఏదైతే చేయగలమో అది చేసుకుంటూ ముందుకెళ్తాం కాబట్టి ఇంకొకళ్ళతో మనకి కంపారిజన్ అండ్ కాంపిటీషన్ అనేది ఉండదు కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ వీల్ రెలిష్ దట్, దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట భక్తి అనేది, ఆ కార్యక్రమం అనేది. ఎందుకంటే దట్ ఈస్ అవర్ ఇనేట్ నేచర్, సోల్ యొక్క నేచరే అది కాబట్టి అందులో మనకి రసాస్వాదన అనేది వస్తుంది. అయితే ఇనీషియల్ గా ఎలా ఉంటుంది అంటే ఒక ఏరోప్లేన్ అనేది పైకి వెళ్తూ ఉందనుకోండి, ఇనీషియల్ గా టర్బులెన్స్ ఉంటుందా లేదా? ఏరోప్లేన్ పైకి ఇలా గాల్లోకి వెళ్ళేటప్పుడు ఇనీషియల్ గా చాలా షేక్ అవుతూ ఉంటుంది. అమ్మో ఏంది అది, ఇంత సౌండ్ వస్తుంది, ఇంత ఊగిపోతుంది అని చెప్పి మనకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఒక స్థానం దాకా, ఒక హైట్ అనేది రీచ్ అయిపోయాక ఇంకా షేక్ అనేది ఉంటుందా అక్కడ? నో మాతాజీ. ఉండదు, ఆ టర్బులెన్స్ అనేది ఉండదు. ఎంత స్మూత్ గా ఉంటది అంటే అసలు కదులుతుందా లేదా, పైకి వెళ్ళిపోయి ఎలా ఆగిపోయిందా ఏంటి ప్లేన్ అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. సో భక్తిలో కూడా అలానే అనమాట. ఇనీషియల్ గా మనం ఆ టేక్ ఆఫ్ టైంలో ఎట్లయితే ఎయిర్ప్లేన్ కి టర్బులెన్స్ ఉంటుందో, ఆ డిస్టర్బెన్స్ అనేది ఉంటుందో, మనకు కూడా భక్తిలో కొంచెం ఇనీషియల్ గా స్ట్రగుల్ ఉండొచ్చు. కానీ ఒక స్థానం దాకా వెళ్ళాము అంటే వి విల్ గెట్ ద హైయెస్ట్ హ్యాపీనెస్ అనమాట. సుప్రీం బ్లిస్ అనేది దొరుకుతుంది. సో అది మనకి పొందాక ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందం కావాలి అని చెప్పి ఎప్పుడు అనుకోమన్నమాట. ఓకే. సో అది మనకి లేదు కాబట్టి ఇవాళ ఇంద్రియాలు ఇచ్చే ఆనందం వైపు మనం వెంపర్లాడుతూ ఉన్నాం, పరిగెడుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఇంతకన్నా పెద్ద ఆనందం అనేది మనకు దొరుకుతుందో దీన్ని ఆటోమేటిక్ గా వదిలేస్తాం అనమాట. ఎప్పుడైతే ఆ ఊరి గుడిసెని వదిలేసి 2 BHK ఫ్లాట్ నేను నీకు ఇస్తాను, ఇంత ఫెసిలిటీస్ ఉన్నది ఇస్తాను అన్నప్పుడు ఈజీ అయిపోయింది కదా, బెటర్ అవుతుంది కదా లైఫ్ అనేది. సో ఎట్లా అయితే ఆయన వెళ్ళిపోతారో మనం కూడా అంతే. ఇవాళ ఇంద్రియ భోగాల పైన ఎందుకంత మమకారం చూపిస్తున్నామంటే ఇంతకన్నా ఉత్తమమైన ఆనందం ఉందన్న విషయమే మనకు తెలియదు కాబట్టి ఇంద్రియాలు చెప్పే వాటి వైపు మనం పరిగెడుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే దాన్ని అనుభవిస్తామో, దాన్ని మనం రుచి చూస్తామో అప్పుడు అర్థమవుతుంది అనమాట, దిస్ ఈజ్ ఆల్ జస్ట్ అ లోయర్ టేస్ట్, ఇది ఇంత ఫ్లాట్ అండ్ టేస్ట్లెస్. ఆ ఆనందం కోసం నేను ప్రయత్నం చేయాలి, ఆ ఆనందం కోసం నా పరుగులు అనేవి ఉండాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. దెన్ వి విల్ హ్యావ్ ద హయ్యర్ హ్యాపీనెస్, ఆనంద అనేది దొరుకుతుంది. ఓకే. దిస్ ఈస్ అబౌట్ గీత. గురు, ఐడెంటిటీ, టూ ధర్మాస్, స్వధర్మ అండ్ సనాతన ధర్మ, అండ్ ఆనంద, సుప్రీం బ్లెస్. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? క్లాస్ క్లియర్ గా ఉందా అండి మీకు? హరే కృష్ణ క్లియర్ గా మాతాజీ, ఉంది మాతాజీ. చాలా బాగుంది. క్లియర్ గా ఉంది మాతాజీ ఈరోజు. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. క్లియర్ గా ఉంది మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ సో మళ్ళీ మచ్. జాయిన్ అయిపోయింది మాతాజీ మీ క్లాస్ లో. హరి బోల్ మాతాజీ. లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Thank you. ఓకే. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. విల్ ట్రై టు టేక్ సమ్ క్వశ్చన్స్.
సో ఒకసారి మనం సమ్మరీ చూద్దాం నిన్నటిది వాటిది కలిపేసి. సో జీ ఇస్ గురు. సో గురువులో మనం ఏం డిస్కస్ చేసాము అంటే శరణాగతి అంటే ఏమిటి. సో శరణాగతిలో మనకి కుతూహలం ఉండాలి, నేను నేర్చుకోవాలి అన్న కుతూహలం ఉండాలి, అండ్ హ్యూమిలిటీ, అనుకువ ఉండాలన్నమాట. సో శరణాగతిలో మనం మన లోపాలని వ్యక్తపరుస్తున్నాం కాబట్టి అనుకువగా ఉండాలి, అండ్ మనకి ఎంతో గుండె ధైర్యం ఉండాలన్నమాట. అండ్ మనం శరణాగతిలో తీసుకునేటప్పుడు కూడా ఫేక్ గురూస్ జోలికి వెళ్లకుండా ఎవరైతే మనకున్న 4 సాంప్రదాయాస్ డిస్కస్ చేసాం కదా ఫస్ట్ క్లాస్లో, ఆ సాంప్రదాయాలకు సంబంధించిన గురువుకి అలా ఒక భక్తుడికి మనం శరణాగతులం అయితే మన లైఫ్ అనేది రైట్ డైరెక్షన్లో వెళ్తుంది. శరణాగతికి అవసరమైన నిబంధనలు ఏంటి? సాహసము అండ్ నమ్రత. సో ఆ సాహసం ఎందుకు ఉండాలి అంటే మన వీక్నెస్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. అండ్ ఐ ఏంటి? ఐడెంటిటీ, మన గుర్తింపు, స్వయంపై అవగాహన, అసలు మనం ఎవరు అనే అవగాహన ఉండాలి. సో మనం ఏంటి అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే ఆత్మ ప్లస్ సూక్ష్మ శరీరం ప్లస్ స్థూల శరీరం, ఈ 3 కలయికగా సమ్మేళనంగా ఇవాళ మనం ఇలా ఉన్నాము. కానీ విఆర్ ఆత్మ అన్నమాట. మనం ఒక జన్మ నుండి ఒక జన్మకి మారుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్థూల శరీరాన్ని వదిలేస్తాము, సూక్ష్మ శరీరము ఆత్మ కలిసి నెక్స్ట్ బాడీలోకి వెళ్తాయి అన్నమాట. అండ్ ఆత్మ యొక్క లక్షణాలు చూసాం మనం నిన్న. ఆత్మ దేంతోనూ మనం కట్ చేయలేం, కాల్ చేయలేం, ఇవన్నీ చూసాం. ఆత్మ సైజ్ చూసాం, ఇవన్నీ చూసాం. అండ్ పునర్జన్మ అనేది మనకి ఉంటుంది. మనం చేసుకున్న కర్మల్ని బట్టి మనం ఒక మనిషిలాగా జీవిస్తే నెక్స్ట్ మళ్ళీ మనకి మనిషి జన్మ అనేది వస్తుంది. ఒకవేళ మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం మనిషి జన్మ కాకుండా మనం ఒక జంతువుగా జీవించామనుకోండి, మనకి నెక్స్ట్ జన్మ అనేది జంతువుగా వస్తుంది. ఒక జంతువు జీవనంలోకి మనం వెళ్తాము. నెక్స్ట్ ఏంటి? 2 ధర్మాలు, దేహ కర్తవ్యం, ఆత్మ కర్తవ్యం, స్వధర్మ, సనాతన ధర్మ. దేహ కర్తవ్యం అంటే మనకున్న మన ఫ్యామిలీని చూసుకోవడం, మన వృత్తి వ్యాపారాలని చూసుకోవడం, అదంతా దేహ కర్తవ్యం కిందకు వస్తుంది. అండ్ ఆత్మ కర్తవ్యం ఏంటి అంటే ఆత్మకి కావాల్సిన పోషణ, భగవంతుని సేవ, భగవద్ భక్తి చేయడం అనేది ఆత్మ కర్తవ్యం. అండ్ ఏ అంటే ఆనంద. సో ఆనందలో మనం 2 రకాల రుచులను చూసాం. ఒకటి ఏంటి అంటే ఇంద్రియాల ద్వారా వచ్చే రుచి అయిన నిమ్న రుచి, ఆ చిన్న టిటిలేషన్, హ్యాపీనెస్ ఏదైతే ఇంద్రియాల్ని మనం వాటి ద్వారా అనుభవించినప్పుడు వస్తుందో ఆనందం, అది నిమ్న రుచి. అయితే అంతకన్నా గొప్ప రుచి ఏంటి అంటే భగవంతుని సేవలో, భగవద్భక్తిలో ఉంది అని తెలుసుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ ఉన్నత రుచిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అటువైపు మనం అడుగులు వేస్తామో, ఈ రుచి మనకి తగిలింది అంటే నిమ్న రుచి నుండి బయటికి రావడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ సెకండ్ చాప్టర్, GITA, గీత. ఓకే, విజయ మారిపల్లి మాతాజీ. అండ్ చాలా బాగా చెప్తున్నారు మాతాజీ మీరు. మాకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తుండండి. ఇట్లనే కంటిన్యూ చేయండి ఇక మీరు. అదే Sure, మాతాజీ. తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నారండి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. మాతాజీ, ఇప్పుడు భక్తి చేసుకున్నాక మనం ఆ ఈ అంటే ఈ మానవ జన్మలో భక్తి చేసుకుంటే లాస్ట్ చనిపోయే ఏజ్ టైంలో ఒకవేళ నామస్మరణ ఆ క్షణాల్లో రాలేదంటే మళ్ళీ మనం దైవ అదే భగవంతుని చేరుకోలేమా సేవకి అట్లా? అర్జున కూడా ఇదే డౌట్ వచ్చింది, తర్వాత చాప్టర్స్ లో చూస్తాము, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. సో నేను భక్తి అయితే చాలా చేశాను, కష్టపడి చేశాను జీవితంలో. మాక్సిమం నా స్వధర్మాన్ని సనాతన ధర్మాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను, మంచిగా అన్ని చేశాను. కానీ సమ్హౌ లాస్ట్ మూమెంట్స్ లో నేను మనకి కఫ వాత పిత్త దోషాలు అనేవి మనకు అప్పుడు ఆవరించేస్తాయి కదా. అసలు మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉండదు లాస్ట్ మూమెంట్స్ లో. మనకి ఏమంటారంటే మృత్యు టైంలో 40,000 స్కార్పియన్స్, 40,000 తేళ్లు మనల్ని కుడితే ఎంత పెయిన్ వస్తుందో ఒకేసారి అంత పెయిన్ అనేది ఉంటదంట డెత్ టైంలో. సో అటువంటి టైంలో మనకి భగవన్నామ స్మరణ రావడం అనేది చాలా కష్టం అనమాట. సో ఒకవేళ మనం జీవితాంతం భగవంతుని ఇదిగా మనం భగవద్భక్తి ఇదిగా మన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా ఆ టైంలో మనం మర్చిపోయినా కూడా భగవంతుడు గ్యారంటీ ఇస్తారు ఏంటి అంటే నువ్వు మర్చిపోయినా కూడా నీ దగ్గరికి వచ్చి నీ స్మరణలో అంటే నీకు నేను నా స్మరణ గుర్తొచ్చే బాధ్యత అనేది నేను తీసుకుంటున్నాను అని కృష్ణ చెప్తారనమాట. సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు వరీ.
మనకి గుర్తొచ్చిందా, వెల్ అండ్ గుడ్. మనకి గుర్తు రాలేదు కానీ జీవితాంతం మనం అదే పని చేసామా, లాస్ట్ మూమెంట్స్ లో కృష్ణ అనే భగవంతుడే వచ్చి మనకి ఆ స్మరణ ఇస్తారనమాట. థింక్ అబౌట్ మీ, నా గురించి ఆలోచించు అని చెప్పి కృష్ణనే మనకి మన స్మరణని ఆయన వైపు తిప్పుతారనమాట. ఒకవేళ అది మనకి స్మరణ, మన భక్తి అనేది ఇంకా కొంచెం చేసాము, కంప్లీట్ గా కాలేదు అన్నా కూడా దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇందాక అనుకున్నాం కదా, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. కొంచెం కంప్లీట్ చేసినా కూడా నెక్స్ట్ లైఫ్ అనేది డెఫినెట్లీ హ్యూమన్ లైఫ్ ఈస్ గ్యారంటీడ్. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన పని చేసాం కాబట్టి వీ హ్యావ్ యూటిలైజ్డ్ వాట్ ఈస్ గివెన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన అవకాశాన్ని మనం నిరుపయోగం చేసుకొని బూడిద పాలు చేసుకున్నామంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనకి అవకాశం రాదనమాట. ఎనీథింగ్ మిస్యూజ్డ్ ఆర్ అబ్యూజ్డ్ విల్ బి టేకెన్ అవే. మిస్యూజ్ చేసినా, దీన్ని హేళన చేసినా, మనం దీన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదనమాట. కానీ హ్యూమన్ లైఫ్ తీసుకొని భగవంతుని వైపు తిరిగి మనకి చేతనైనంత ప్రయత్నం చేసినప్పుడు, ఈవెన్ 1% భక్తి చేసినప్పటికీ కూడా నెక్స్ట్ లైఫ్ అనేది హ్యూమన్ లైఫ్ గ్యారంటీడ్. అండ్ నెక్స్ట్ లైఫ్ లో భక్తి అనేది మనకి ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో కొంతమంది చిన్నపిల్లల్ని మీరు గమనించినట్లయితే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా ఇంక్లినేషన్ ఉంటుంది భగవంతుని గురించి. ఎట్లా వచ్చింది అంటే అది పూర్వజన్మ సంస్కారం అనమాట. ఆల్రెడీ వాళ్ళది చేశారు లాస్ట్ లైఫ్ టైమ్స్ లో, అండ్ దిస్ లైఫ్ టైమ్ ఈస్ జస్ట్ దేర్ కంటిన్యూయేషన్ అనమాట. ఇంతకు ముందు ఒక 5% 10% చేస్తే దే ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ దేర్ జర్నీ అనమాట. అందుకని అంటే ఇప్పుడు మనము అంతే మాతాజీ, ఈ గత జన్మలో చేసామా ఇప్పుడు ఈ భగవద్గీత వినటం ఇవి కూడా ఏమైనా ఉంటుందా మాతాజీ? అది మనం ఎగ్జాక్ట్ గా పాయింట్అవుట్ చేయలేం మాతాజీ. మనము గత జన్మలో విని ఇది కంటిన్యూ చేస్తున్నామన్నా పర్లేదు, లేదు ఈ జన్మలోనే మనం ఫ్రెష్ గా తెలుసుకున్నామన్నా పర్లేదు. ఎనీవే జర్నీ అయితే స్టార్ట్ అయింది కదా, ఇంతకు ముందు స్టార్ట్ అయినా ఇప్పుడు స్టార్ట్ అయినా, వీ హావ్ స్టార్టెడ్ ద జర్నీ, సో నో నీడ్ టు వర్రీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. శ్రవంతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మనకి కొన్ని వీక్ మూమెంట్స్ లో మనకి భగవన్ నామస్మరణ అవన్నీ గుర్తురావు. మన ఇంద్రియాలు అంటే దానికి అట్రాక్ట్ అయిపోతాయి. అలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి స్వామి? ఇది ఇట్ కమ్స్ బై ప్రాక్టీస్ మాతాజీ. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మనం ఇమీడియట్ గా ఇప్పుడు భగవన్ నామ స్మరణ చేయగానే మనకి కోపం తగ్గిపోతుంది, కామం తగ్గిపోతుంది, క్రోధం తగ్గిపోతుంది అనేది ఉండదు అనమాట. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసామంతే. ఫ్యాన్ స్విచ్ ఆపగానే టక్ మన ఫ్యాన్ ఆగదు కదా. సో ఇట్ టేక్స్ టైం. ఒకప్పుడు 5 స్పీడ్ లో తిరిగింది మెల్లగా 4 లోకి, 3 లోకి, 2 లోకి, 1 లోకి వచ్చి 0కి వస్తుంది. సో మన లోపల ఉన్న అనర్థాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా ఫుల్ స్పీడ్ లో తిరుగుతూ ఉన్నాయి. సో భగవంతుని భక్తి చేయడం స్టార్ట్ చేసాక ఏమైందంటే స్విచ్ ఆఫ్ చేసామన్నమాట. సో మెల్లిమెల్లిగా 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 మార్పు అనేది వస్తుంది మాతాజీ. సో ఒకప్పుడు 10 సందర్భాలకి 10 సందర్భాల్లో కోప్పడే వాళ్ళము. భక్తి చేసే కొద్ది ఏమవుతుందంటే 10 సందర్భాల్లో 2 సార్లు మనం కంట్రోల్ చేసుకొని 8 సార్లు కోప్పడతాం అనమాట. ఏదైనా కానీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉందా లేదా చూడండి. ఉంటది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఆ శక్తి అనేది మనకు వస్తుంది మాతాజీ. హోలీ నేమ్స్, భగవన్ నామాలు అనేవి దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఆల్మోస్ట్ అన్ని శక్తులన్నీ కూడా భగవంతుడు తన నామంలో పెట్టేసి మనకి ఇచ్చేసారనమాట. చాలా మంది కూడా కలియుగం అంటే ఎంతో కల్మషమైనది, ఎన్నో అన్యాయాలు జరుగుతాయి అని చెప్పి అందరూ భయపడతారు. కానీ బట్ ఎంతో మంది కలియుగంలో మాకు జన్మ రావాలి అని కూడా కోరుకుంటారంట. ఎందుకు అంటే ఇక్కడ మనం భగవంతుని ప్రాప్తం చేసుకోవడానికి ఈజియెస్ట్ వే అనమాట భగవన్ నామం తీసుకోవడం అనేది. అదే మిగిలిన యుగాల్లో ఏమైతుంది అంటే మనకి సత్యయుగంలో ఏంటి అంటే ఎన్నో సంవత్సరాల పాటు మన వాళ్ళు ధ్యానం చేయాలన్నమాట. సో వాళ్ళకి 1 lakh years అనేది డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకెంత 100 years కదా. సో ఎలా వస్తుందంటే సత్యయుగంలో 1 lakh years, అప్పుడు వాళ్ళు ధ్యానం అనేది చేస్తూ ఉండాలి. చాలా కష్టం అన్ని లక్షల సంవత్సరాలు ధ్యానం చేయడం అనేది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు 1,00,000 నుండి ఒక 0 తీసేసి 10,000 సంవత్సరాలు డ్యూరేషన్ వచ్చిందనమాట. అండ్ ద్వాపర యుగంలో ఏమైంది, 10,000 నుండి ఇంకొక 0 తీసేసి 1000 సంవత్సరాలకి మన లైఫ్ డ్యూరేషన్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే విగ్రహారాధన చేస్తూ ఉంటారు అనమాట. భగవంతుని యొక్క శ్రీమూర్తుల అర్చ విగ్రహాల సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈజియెస్ట్ వే ఏంటి అంటే కలియుగంలో ఇంకొక 0 తగ్గిపోయింది. 1,00,000, 10,000, 1000, ఇప్పుడు మనకి
మాక్సిమం 100 సంవత్సరాలు అనమాట ఇక్కడ లైఫ్ స్పాన్ అనేది. అయితే ఇక్కడ మనం భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే భగవన్నామ స్మరణ అనమాట. సో అందుకోసమే చాలా మంది కూడా కలియుగంలో బర్త్ రావాలి, కలియుగంలో నేను జన్మ తీసుకోవాలి, ఈజీగా నేను భగవంతుణ్ణి ప్రాప్తం చేసుకోవచ్చు, అంటే భగవంతుని యొక్క సేవ అనేది నేను ఈజీగా చేసుకోవచ్చు, భగవంతునితో నా కనెక్షన్ అనేది ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది ఈ కాలంలో ఈ కలియుగంలో కూడా జన్మ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు మాతాజీ. ఓకేనా మాతాజీ? మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. నామస్మరణకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా మాతాజీ, కానీ నేను భజనలో ఇన్వాల్వ్ అయినా. అంటే దేవుని గీతలు కంపల్సరీగా వారానికి 2 రోజులు కంపల్సరీగా ఆ భజనలో పాల్గొంటారు మాతాజీ. అదొక ఎనర్జీ లాగా వస్తుంది, కానీ ఇంకా నేను గాడ్ తో కనెక్ట్ అవ్వలేకపోతున్నా మాతాజీ. యాక్చువల్ గా భజన ఏమైతుంది అంటే మనకి ట్యూన్ ఉంటది కదా మాతాజీ కీర్తనలో, సో ఆ ట్యూన్ కి మనము అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతాం, కానీ కీర్తన ఎంత ఇంపార్టెంటో చాంటింగ్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అంటారు అనమాట. సో చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాతాజీ, చేయాలి. కలియుగంలో అత్యంత శ్రేయోదాయకమైనది భగవన్ నామస్మరణ. ఓకే, కీర్తన కంటే చాంటింగే పవర్ఫుల్ మాతాజీ? చాలా పవర్ఫుల్ మాతాజీ. ఓకే, అదే నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి కీర్తనలో ఉన్నా, కానీ నాకు అంత అనిపించలేదు, అందుకని అడుగుతున్నా మాతాజీ. కీర్తన కూడా మంచి బెనిఫిటే ఇస్తుంది కాదన్ను, కానీ జపం చేస్తున్నప్పుడు ఇంకా ఫాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే 90% ఆఫ్ ద స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ డిపెండ్స్ ఆన్ చాంటింగ్ అంటారనమాట. మన యొక్క మొత్తం ఆధ్యాత్మిక జర్నీ ఏదైతే ఉందో అందులో అడ్వాన్స్మెంట్ అనేది 90% అనేది కూడా మన జప సాధన పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మిగిలినవి ఏదైతే భగవంతుని కథ వినడం కానీ, భగవత్ ప్రసాదం తీసుకోవడం, భక్తులతో కలిసి సేవ చేయడం, ఇవన్నీ కూడా మిగిలిన 10% అయితే 90% అంతా కూడా జపం పైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మాతాజీ కలియుగంలో. కీర్తనలో మనం ఏంటంటే రాగం మీద, అవతల అంటే వాయిద్యాల మీద దృష్టి పెడతాం ఎక్కువ. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది కూడా ఉండనివ్వండి, అంటే అది కంప్లీట్ గా ఆపమని చెప్పట్లేదు. మనం ఇక్కడ కూడా ఇస్కాన్ లో కూడా కీర్తన చేస్తాము, కీర్తన చేస్తాం కదా అని జపం ఆపనమాట. జపం అనేది డైలీ, ఐ డోంట్ నో అంటే ఎంతమందికి తెలుసో తెలీదు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, ఎవ్రీడే వి చాంట్ 16 రౌండ్స్, మినిమం 16 రౌండ్స్. 16 రౌండ్స్ అంటే ఒక రౌండ్ అంటే 108 మంత్రాలు చెప్పిస్తే అట్లాంటివి 16 మాలలు జపిస్తాం అనమాట. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఇన్ ఇస్కాన్. మినిమం టు మినిమం 16 రౌండ్స్ చేపిస్తాం అనమాట. సో 2 hours to 2.5 hours జపానికే చేస్తాం అనమాట ఎవ్రీడే. సో దానివల్ల వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఉంటుంది మాతాజీ. సో మీరు కీర్తన చేస్తూ జపం కూడా మెల్లిగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ 1 రౌండ్, ఒక రౌండ్ తో స్టార్ట్ చేయండి. అండ్ మనకి వీడియో పెట్టాను కదా గ్రూప్ లో, ఎలా జపం చేయాలి అనేది ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, జపం ఎలా చేయాలి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ సుధా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మా పెద్దమ్మాయి ఉంది మాతాజీ, యూకేలో ఉంటది. ఆమె మొత్తం ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తుంటది, ఒక్కరిని కూడా మళ్ళీ ఏమనదు. ఆమెకి బుక్కులు బాగా చదువుతుంది, రామాయణం వచ్చు, అంత మొత్తం ఏదంటే స్టోరీ మొత్తం చెప్పొద్ది. మనకి యూకేలో మన తెలుగు వాళ్ళకి ఎంత ప్రముఖంగా ఉంటది. RSS సేమ్ కార్యవాహిగా ఉంటది, అన్ని చేస్తది, కానీ ఈ భక్తి పట్టట్లేదు తనకి. ఏదైనా ఆ బాధ అంతా అది. అసలు ఎంత సేవ చేస్తుంది అంటే, పిల్లలు ఇక్కడి నుంచి చదవడానికి పోయిన వాళ్ళకి బాగా ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకి వండి పెడుతుంటది, చేస్తుంది, జాబ్ చేస్తుంది, బిజీ పాపం. తన కోసం వండుకోదు, ఎవరన్నా వస్తే వండుద్ది. అది ఏమన్నా అది పుణ్యమా, లేకపోతే ఈ దేవుడు అనేది జపము ఇట్లాంటివి ఏం పట్టవు. నాకు ఇది ఒక కొంచెం వెల్తిగా ఉంటుంది దాన్ని చూస్తే, కానీ చూస్తే చాలా గర్వంగా ఉంటది నాకు ఆమెను చూస్తే. కానీ తనకుంటూ స్వార్థం లేదు చిన్నప్పటి నుంచి. ఎంత అంటే ఒక 4-5 years అప్పుడు కూడా ఆ పక్కన ఎవరు అడక్కు తినే వాళ్ళు వస్తే ఆమెకి ఎట్టకుండా నువ్వెందుకు తింటున్నావు అనేది, అంత చిన్నపిల్లప్పటి నుంచి కూడా. అంటే అలాంటి స్వభావం ఇప్పటిదాకా అలా నెట్టుకొస్తుంది, కానీ ఆ భగవంతుడు ధ్యానం అనేది ఉండదు ఆమెకి. ఎలా అని నాకు సంశయం. ఓకే, సో తనకి చెప్పండి, నువ్వు ఏదైతే మంచి పనులు చేస్తున్నావో అవి ఫ్యూచర్ లో కూడా నువ్వు కొనసాగించాలి అంటే
నువ్వు కృష్ణ పార్టీలో చేరు, అప్పుడు నువ్వు ఇంకా ఇంకా లార్జ్ స్కేల్లో నువ్వు సర్వీస్ అనేది చేయగలుగుతావు. ఇప్పుడు నువ్వు నేను ఏదైతే చేస్తున్నావో ఒకళ్ళిద్దరికి మాత్రమే సేవ చేయగలుగుతున్నావు, కానీ నువ్వు ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వస్తావో నువ్వు చేసే సేవ అనేది లార్జ్ స్కేల్ అయిపోతుంది అనమాట. చాలా అవును పెద్ద మాతాజీ, మొత్తంలో సేవ ఎవ్వల్ల చేయగలుగుతావని పోతుంది చెప్పి ఆమె మాత్రం తను అస్సలు ఇంకా ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎంకరేజ్ చేస్తూనే భక్తిని ప్రజెంట్ చేయండి. ఇదంతా చేయొద్దు, ఇదంతా చేయకూడదు అని చెప్పి ఎప్పుడు చెప్పకూడదు అనమాట. వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ ఇస్ రియల్లీ గుడ్, అది మీనింగ్ఫుల్లే కదా. ఇప్పుడు చెప్పను మాతాజీ, దానికి ఎందుకంటే మనం వాళ్ళ నాన్న ఇచ్చిన దారి అది. ఇంకా వాళ్ళిద్దరు ఆమె అంతే, ఇంకా చిన్నప్పటి నుంచి మేము ఆ కాళ్ళు చేతులు వదిలేస్తే ఊడొస్తే కూడా వాళ్ళకి దానం చేసేది. అలాంటి స్వభావం. ఇంకా ఆమెను మేమేం అనలేము, అది దాని పుణ్యమే అనుకుంటాం. కానీ నా బాధ అంతా ఏంది అంటే ఈ దైవ భక్తి అనేది దాని బుర్రలో ఉండదని నా బాధ అంతా. ఆ, మెల్లిగా ఎలా ట్రై చేయాలి? చేయండి, చెప్పండి. అలాగా చెప్పాను కదా, అంటే చేసేది తప్పు అని చెప్పద్దు, చేసే దాంట్లో ఇది కూడా జోడించి చెయ్యి. నువ్వు చేసే సేవ అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నేను ఏది ఆపట్లేదు, జస్ట్ ఇది కొంచెం ఇంక్లూడ్ చేసుకో అని చెప్పి తనకి అప్రోచబుల్ గా చెప్పండి. సో హోప్ఫుల్లీ షీ విల్ టేక్, వింటారు. మీ వీడియోలు పెడతాను మాతాజీ మా పాపకి. ష్యూర్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, కవిత మాతాజీ. కవిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. చెప్పండి మాతాజీ. ఇంత టైం అని పెట్టుకుని చేసుకోవచ్చు కదండి. అంటే ఇన్ని మాలలే అని చెప్పని అంటే అది కౌంటింగ్ వచ్చేస్తుంది కదండి మనసులో. మీరు మనసులో కౌంట్ చేయకూడదు మాతాజీ, అందుకనే జపమాల ఉంటుంది. అదే జపమాలతో ఇలా కౌంట్ చేస్తుంటే అయిపోయిందా లేదా ఇంకా అని వచ్చేస్తుంది కదండి మనసులోకి. అలా కన్నా ఇంత టైం అని పెట్టుకుని ఆ టైం అలా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు కదా అని చెప్పని. యాక్చువల్ గా స్టాండర్డ్ ఏంటంటే ఎంతవరకు మాతాజీ సంఖ్యాపూర్వక నామజపం అనేది చేయాలన్నమాట. సో ఇనీషియల్ గా మీరు అన్నట్లు మనకి మాల పైన వెళ్తుంది అనమాట, ఇంకా ఎంత ఉంది మాల అని చెప్పి తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం, ఏదబ్బా మధ్యలో పూస రాలేదు అని చూస్తూ ఉంటాం. అది కామనే, కొంతకాలం మాత్రం అలా చూస్తాం. కానీ తర్వాత ఏమైంది అంటే మనకి ఆ నామాన్ని వినే రుచి గనక కలిగింది అంటే తెలియకుండానే మాల అయిపోతుంది మాతాజీ. ఏంది అప్పుడే అయిపోయిందా మాల, నేను ఇంకా ఆస్వాదించాలని, నాకు ఇంకా ఇంకో రౌండ్ చేయాలని, ఇంకో రౌండ్ చేయాలని ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇనీషియల్ గా అది ఉంటది మాతాజీ, చూసుకునే అలవాటు అనేది కామన్ గా ఉంటది అందరికి. దట్ ఈస్ ఫైన్. ఏదున్నా కానీ నేను ఒక నెంబర్ ఫిక్స్ అయ్యానంటే చూసుకొని చేస్తానా చూడకుండా చేస్తానా ఇదంతా పక్కన పెట్టేసేయండి, నేను చేయాలి అన్నాను చేస్తాను. సో ఎవ్రీడే అలా కన్సిస్టెన్సీ చూపించండి, అంటే ఎవ్రీడే చేయడానికి ప్రయత్నం చేయండి మీరు. మీకు ఆ నామం నుండి రుచి అనేది వస్తుంది మాతాజీ. అప్పుడు ఇంకా అలా చెకింగ్ అనేది ఉండదు అనమాట. బట్ స్టాండర్డ్ ఈస్ మనకి ఆచార్యాలు చెప్పింది మాత్రం సంఖ్యాపూర్వక నామజపం, అది చేయాల్సిందే. మాలకి కంపల్సరీ బ్యాగ్ ఉండాలండి. మాలకి బ్యాగ్ ఉండాలి మాతాజీ. మాల ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు కాబట్టి, ఎక్కడో మట్టి ఉంటుంటది, అంటే ఒకసారి చేసుకునేటప్పుడు కూడా అందులోనే పెట్టి చెయ్యాలా అని చెప్పని. అందులోనే పెట్టి చేస్తారు మాతాజీ, జనరల్ గా బయటికి తీసి చెయ్యరు. చేసేటప్పుడు కూడా మీకు అందులో చెప్పారు కదా, మనకి ఈ చూపుడు వేలు అనేది ఇట్లా బయటికి పెట్టేస్తారు. ఇక్కడ మాలలో ఇటువైపు చేయి పెట్టినట్లయితే ఇటువైపు చిన్న హోల్ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మనము చూపుడు వేలుని బయట పెట్టి లోపల మాలను పట్టుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. ఇట్లాగా మధ్యలో పూసను పట్టుకొని మనము జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని పంచతత్వ మంత్రం ఉంటుంది. ఈ మంత్రం ఎందుకు చెప్పాలి అంటే మనం నామం చెప్పేటప్పుడు తెలిసి తెలియని ఏమన్నా అపరాధాలు చేస్తూ ఉన్నట్లయితే పంచతత్వ ఎవరైతే ఉన్నారో వీరు మనల్ని కాపాడుతూ ఉంటారన్నమాట, అపరాధాలు వైపు వెళ్ళకుండా. సో అది చెప్పి మనము నామం చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఒక్కొక్క పూసను పట్టుకొని హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటారు. అలా మీకు మొత్తం ఒక మాల కంప్లీట్ అయ్యేసరికి 108 అయిపోతాయి మాతాజీ. సో మీరు అలా ఇనీషియల్ గా ఒక 1 or 2 rounds తో స్టార్ట్ చేయండి. సో మాల తీసి చూస్తున్నా చిన్నప్పటి నుంచి హరే రామ అని ముందు అంటాం, తర్వాత హరే కృష్ణ అన్నది బాగా అలవాటు అయిపోయిందండి. కానీ ఇప్పుడు ముందు హరే కృష్ణ అని చెప్పని తర్వాత హరే రామ అనాలంటున్నారు కదా. కానీ మధ్యలో అంటే ముందు నుంచి అలవాటు అయిపోయింది, మళ్ళీ అదే వచ్చేస్తుంది. ఇది అలవాటు అయిపోతుంది, ఇప్పటి నుంచి ఇది అలవాటు అయిపోతుంది మాతాజీ, ఏం కాదు. సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రాక్టీస్ చేయండి, మధ్య మధ్యలో ఒకవేళ హరే రామ అన్నా కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకొని వెళ్ళండి.
సో జస్ట్ కొంతకాలం మీరు 1 week 10 days ఈ మంత్రం చెప్పేశారంటే మీకు ఇది వచ్చేస్తుంది నోటికి. సరే, హరే కృష్ణ. థ్యాంక్స్ అండి. హరే కృష్ణ. లోకేష్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. లోకేష్ ప్రభు. ఎస్ ప్రభు చెప్పండి. నమస్కారం మాతాజీ. నమస్తే మాతాజీ చెప్పండి. మాతాజీ, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే మా హస్బెండ్ అండి, ఆయనకి కొంచెం ఇంతకుముందు భక్తి చాలా ఉండేది. తను అప్పుడు జాబ్ కూడా చేశారండి, పెద్ద కంపెనీలో జాబ్ చేశారు. సడన్ గా కరోనా వచ్చాక జాబ్ పోయి తను బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోయి, అంటే అప్పుడు అంత బాగున్న మనిషి ఇట్లా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్ నుంచి తనకి ఆల్కహాల్ ఇవన్నీ అలవాటు అయిపోయి చాలా వీక్ అయిపోయారు మేడం. ఏమన్నా అప్లికల్ అంటే తన మీద ఇలాంటిది అనేది పని చేస్తున్నారు, అంటే తను ఎట్లా కంట్రోల్ చేయాలి అని. యాక్చువల్ గా దీనికి కొంచెం మనం పర్సనల్ గైడెన్స్ అనేది తీసుకుంటూ మెల్లిమెల్లిగా బయటకు తీసుకురావాలి మాతాజీ. ఎందుకంటే బాగా డిప్రెషన్ లో ఉన్నారు కాబట్టి. లేదు నార్మల్ గా ఉన్న వ్యక్తికి జపమాల తీసుకొని చేసేయమంటే చేసేస్తారు, కానీ ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నారు కాబట్టి జపంతో పాటు భగవత్ కథతో పాటు ఆయనకి పర్సనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి మాతాజీ. సో మనకి మెంటర్స్ ఉంటారు. సో పర్సనల్ గా మీరు వాళ్ళతో టైం స్లాట్ తీసుకొని మీ ప్రాబ్లం అనేది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఇన్ డీటెయిల్డ్ గా సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. మీ ఆలోచన ఇలా కాదు, ఇలా ఉండాలి, దీనికోసం ఆల్రెడీ మనం జపం అనేది చేస్తున్నాం కదా, అది కంటిన్యూ చేయండి, దాంతోపాటు మీ హ్యాబిట్స్ అనేవి కొన్ని చేంజ్ చేయండి, అట్లా మీకు పర్సనలైజ్డ్ సజెషన్స్ అనేవి కూడా ఇస్తారు మాతాజీ. సో అది తీసుకుంటేనే కొంత టైం గడిచే కొద్దీ మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది తెలుస్తూ ఉంటుంది మాతాజీ. సో మీకు అలా ఏమన్నా కలవాలి అనుకున్నట్లయితే మీరు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను మీకు మా శిక్షా గురు కాంటాక్ట్ డీటెయిల్ ఇస్తాను. ప్రభుజీ మీకు పర్సనల్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు, అసిస్టెంట్స్ కూడా అలాగా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాధికా మాతాజీ. హలో, గుడ్ ఈవినింగ్ మాతాజీ. గుడ్ ఈవినింగ్ మాతాజీ. హరే కృష్ణ. జపమాల 16 సార్లు ఎందుకు చేయాలి? 16 సార్లు ఎందుకు అంటే మనకి ఒక్కొక్క మంత్రంలో 16 భగవన్ నామాలు ఉంటాయి. సో హరే కృష్ణ మహామంత్రంలో చూడండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో 16 హోలీ నేమ్స్ ఉన్నాయి, 16 నామాలు ఉన్నాయి భగవంతునివి. అట్లా ఒక్కొక్క మాలకి 108 ఉంటాయి అన్నమాట. సో 16 ఇంటూ 108 ఇంటూ 16 మాలలు. సో మొత్తం కలిపితే 27,648 సార్లు మనం భగవన్నామాన్ని తీసుకుంటున్నట్లు 16 మాలలు చేస్తే. సో 27,648 నేమ్స్ తీసుకుంటున్నట్లు. డైలీ మనం తీసుకునే శ్వాసలు ఎన్ని ఉంటాయంటే అరౌండ్ 27,000 ఉంటాయి. సో మనం 16 మాలలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి శ్వాసకి కూడా మనం భగవన్నామాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో అందుకోసం మనకి 16 మాలలు అనేవి చెప్పారు అని ఒక ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే దిస్ ఇస్ గురూస్ ఇన్స్ట్రక్షన్స్. శ్రీల ప్రభుపాదుల వారు మనకి అందరికీ కూడా 16 మాలలు చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ గా ఇచ్చారనమాట. సో అలా 16 మాలలు చేస్తుంటాం. మీకు ఎక్స్ప్లెనేషన్ వైజ్ కావాలి అంటే ఎవ్రీడే వీ టేక్ 27,000 breaths roughly, and for each breath we are taking one holy name. సో అలా మనం 27,648 నేమ్స్ తీసుకుంటాం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. Thank you so much. Hare Krishna Mataji. Hare Krishna. Jai Shri Mataji. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇంట్రెస్ట్ గా ఉంది, వినాలని ఉంది. షాప్ లో గిరాకీ ఉంది మాతాజీ, వినలేకపోతున్నాను. జపం చేసుకుంటుంటే అన్ఈజింగ్ గా ఉన్నప్పుడు జపం ఎంత చేస్తే అంత హ్యాపీగా ఉంటది మాతాజీ, గాల్లో తేలినట్టుగా ఉంటది మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. బాడీ చాలా
బాగుంటది మాతాజీ. బాడీ అంతా కంట్రోల్ గా వస్తది మాతాజీ. ఎంత అనీజీగా కడుపులో ఏదో లాగా ఉన్నా నామం రుచి బాగుంటది. ఎగ్జాక్ట్లీ మాతాజీ. మనం స్పిరిచువల్ నరిష్మెంట్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకి బాడీ లెవెల్లో మైండ్ లెవెల్లో కూడా నరిష్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఆత్మని పక్కన పెట్టేసి బాడీకి బ్రెయిన్ లెవెల్లో మైండ్ లెవెల్లో పోషణ ఇవ్వాలని ఎంత చూసినా కూడా అది మనకి తృప్తినివ్వదన్నమాట. సో ఎందుకంటే మన ఉనికే ఆత్మస్థరంలో ఉంటుంది కాబట్టి దానికి నరిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా నరిష్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చే చిన్న చిన్న ఎత్తుపల్లాలు కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి మనము భగవద్భక్తి మార్గంలో ఉన్నప్పుడు. నేను ఫస్ట్ లో ఒక్కటే చేయలేకపోతుంటే మాతాజీ. ఇప్పుడు 9 రౌండ్స్ చేస్తున్నా మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒకటి అలా చేయగా ఎంకరేజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అలానే ఇంక్రీజ్ చేయండి. ఎవ్రీ మంత్ కూడా ఇంకొక మాల ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. 16 అవును రౌండ్ మాతాజీ. స్టాండర్డ్ కి రండి మెల్లిగా. ఒకటి చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటే మాతాజీ. షాప్ లో ఇంట్లో ఎట్లా చేసుకోవాలి ఆ కృష్ణ నాకు టైం కలిగిస్తున్నాడు మాతాజీ. ఇస్తారు. మనం టైం తీయడం మొదలు పెడితే టైం వస్తుంది లైఫ్ లో. అదే ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట భక్తిలో. మనం ఏం చెప్తూ ఉంటామంటే నాకు టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు అని చెప్పినంత కాలం టైం ఉండదు. నేను టైం తీస్తా అని ఒక మాలకి టైం తీసాము అంటే రెండో మాలకు కూడా టైం వస్తుంది అనమాట. బికాస్ టైం అయామని చెప్పి కృష్ణ చెప్తారు, కాలాన్నే నేను అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. అటువంటి భగవంతుడికి మనం కాలాన్ని ఇవ్వడానికి చూస్తున్నప్పుడు లైఫ్ లో టైం అనేది వస్తుంది అనమాట. ఒక్కటే చేయాలంటే భయంగా ఉంటుండే మాతాజీ. ఎట్లా చేయాలి అన్నట్టు. ఇప్పుడు అసలు చేసే కొద్దీ ఇంకా చేయాలి అనే ఉత్సాహం బాగా ఉంటుంది మాతాజీ. ఏకాదశి రోజు 16 రౌండ్స్ చేస్తున్నా మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. హరి బోల్. ష్యూర్ హరే మాతాజీ. కృష్ణ థ్యాంక్ మాతాజీ. యూ సో మచ్ ధన్యవాదాలు. మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. నీలిమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. చాలా బాగా చెప్తున్నారు, మాకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. చిన్న డౌట్ ఏంటంటే జపం చేసినా మెడిటేషన్ చేసినా ఒకటే రిజల్ట్ ఉంటుందా? ఈ రెండిటికి ఏంటి డిఫరెన్స్? మెడిటేషన్ లో దేనిపైన ఫోకస్ చేస్తారు మాతాజీ? మెడిటేషన్ అంటే మన శ్వాస మీద ధ్యాస అని చెప్తారు కదా. ఓకే. అది అది కొంచెం అలవాటు అయ్యే వరకు ఏదన్నా మనకి నచ్చిన దేవుణ్ణి అట్లా చూస్తూ ఉన్నట్లు దాని మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేయాలి అంటారు కదా. ఓకే. దానికి మనం చేసే జపాన్ని మంత్ర మెడిటేషన్ అంటారు. ఇది కూడా మెడిటేషనే. మెడిటేషన్ దిస్ ఇస్ అ డిఫరెంట్ టైప్ అన్నమాట. శ్వాస మీద ధ్యాస కాదు, ఇక్కడ భగవన్ నామం పైన ధ్యాస పెట్టాలన్నమాట. సో శ్వాస అనేది మటీరియల్ మాతాజీ, అంటే భౌతికమైనది. భగవన్ నామం అనేది సచ్చిదానందమైనది అనమాట. సో భగవంతుడు చెప్తారు, నామకారి బహుదా నిజ సర్వశక్తి, నా నామాలన్నిట్లో కూడా శక్తిని పెట్టాను అని చెప్పి చెప్తారనమాట కృష్ణ. మొత్తం శక్తినంతా కూడా భగవంతుడు నామాల్లో అరేంజ్ చేసేసి ఇచ్చేస్తారనమాట. సో భగవన్ నామం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఫోకస్ అనేది ఈజీగా ఫిక్స్ అవుతుంది మాతాజీ. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఉన్న స్థితిలో అది కూడా కష్టం అనిపించవచ్చు, బట్ కంపారిటివ్లీ నార్మల్ మెడిటేషన్ కి మంత్ర మెడిటేషన్ కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనం చెవులని ఎంగేజ్ చేస్తున్నాం, నోటిని ఎంగేజ్ చేస్తున్నాం మహామంత్రం చెప్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. నోరు ఎంగేజ్ అవుతుంది, చెవు ఎంగేజ్ అవుతుంది. ఎందుకు చెవులు ఎంగేజ్ అవుతున్నాయి? చెప్పిన మంత్రాన్ని శ్రద్ధగా వినాలి. అండ్ చేతిలో జపమాల ఉంటుంది, ఇది ఎంగేజ్ అయింది. అండ్ మనస్సులో భగవంతుని స్మరణ అనమాట. సో ఆల్మోస్ట్ మనం అంతా కూడా ఎంగేజ్ అయిపోయి ఉన్నాం అనమాట. ఎంగేజ్ అయినప్పుడు ఈజీగా ఉంటది. అలా కాదు నువ్వేం ఆలోచించద్దు అని ఏం ఎంగేజ్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది అనమాట, మనకి చేత కాని పని అది. అలా కాకుండా ఆలోచించు, దీని గురించి ఆలోచించు అని చెప్పి చెప్పామనుకోండి, ఈజీ అయిపోతుంది అనమాట. సో మంత్ర మెడిటేషన్ ఈస్ ఫార్ మోర్ పవర్ఫుల్ దాన్ నార్మల్ మెడిటేషన్. బికాస్ మంత్ర మెడిటేషన్ లో మనం భగవంతుని యొక్క నామం పైన ఆధారపడుతున్నామంటే భగవంతుని పైన ఆధారపడుతున్నాం, భగవంతుని శక్తితో మనం ఉంటున్నాం కాబట్టి ఇట్ హ్యాస్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది మాతాజీ. సో చాలా చాలా పవర్ఫుల్. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. కానీ మంత్ర మెడిటేషనే ఈజీనేమో అనిపిస్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ, చాలా ఈజీ మాతాజీ. అంటే కంపారిటివ్లీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, కాన్సన్ట్రేటింగ్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ డివైన్ అన్నది కష్టమే. బట్ స్టిల్ కంపేర్డ్ టు నార్మల్ మెడిటేషన్, మంత్ర మెడిటేషన్ ఈస్ ఫార్ మోర్ ఈజీ అండ్ ఫార్ మోర్ పవర్ఫుల్.
అండ్ ఈల్డ్స్ ఫార్ మోర్ రిజల్ట్స్. చాలా మనలో మార్పు కలుగుతూ ఉంటుంది అనమాట. ద మోర్ వి హియర్, మనకి ఏమంటారంటే కృష్ణని, భగవంతుణ్ణి ఎప్పుడు కూడా కళ్ళతో చూడాలని ప్రయత్నించకూడదు. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా చెవులతో చూడడానికి ప్రయత్నించాలి. సో భగవంతుని గురించి ఎలా తెలుస్తుంది చెప్పండి? అర్చ విగ్రహాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఓకే బాగున్నారు, డెకరేట్ చేశారు, అందంగా ఉన్నారు, అంతవరకే తెలుస్తుంది. కానీ అదే 10 నిమిషాలు మీరు భగవంతుని కథ విన్నారనుకోండి, మనసులో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే శ్రవణం. వినాలి. ఇప్పుడు మనం చేసేది అదే అనమాట. భగవంతుని గురించి వింటున్నాం, భగవంతుని చెప్పిన మాటలు వింటున్నాం అనమాట. శ్రవణం చేసే కొద్దీ మనం భగవంతునితో ఈజీగా కనెక్ట్ అవుతాం అనమాట. సో మంత్ర మెడిటేషన్ అనేది మనకు శ్రవణం పైన ఆధారపడుతుంది. కీర్తనం, శ్రవణం, మనం చెప్తున్నాం వింటున్నాం కాబట్టి చాలా చాలా బెనిఫిషియల్ అండ్ చాలా పవర్ఫుల్ మాతాజీ. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగా ధన్యవాదాలు. చెప్పారు. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. బొమ్మగని అవినాష్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు మనం జపమాల వాకింగ్ చేసుకుంటా లేకపోతే ఎటన్నా ఊరికో ట్రావెల్ చేసుకుంటా కూడా చేయొచ్చా మాతాజీ? చేయొచ్చు ప్రభు. అంటే మీరు కూర్చొని నేను ఒక చోట చేయలేను అంటే, వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా కళ్ళు తెరిచి అన్ని చూస్తూ చెయ్యరు. జనరల్ గా కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ఆ కొంత దూరం లైట్ గా స్లోగా నడుస్తూ మనం కళ్ళు మూసుకొని జపం చేసుకోవచ్చు. అంటే కూర్చోవడం కుదరలేదు, ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు అలా చేయొచ్చు. నేను ఎక్కువసేపు కూర్చొని నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనే వాళ్ళు అట్లా కొంచెం వాక్ చేస్తూ నుంచోనైనా వాక్ చేస్తూ అయినా చేయొచ్చు. కళ్ళు క్లోజ్ చేస్తే బెటర్ ప్రభు. కళ్ళు ఓపెన్ ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి చూస్తాం, మన చింతన దాని వైపు వెళ్ళిపోతుంది, దానిపైన ధ్యాస వెళ్ళిపోతుంది. సో బెటర్ టు క్లోజ్ అవర్ ఐస్. కూర్చొని చేయగలిగితే వెల్ అండ్ గుడ్. కూర్చొని చేయలేకపోతున్నారంటే నించొని చేయండి, లేదంటే ఆ లిటిల్ బిట్ కొంచెం దూరమైనా వాక్ చేసైనా చేయొచ్చు. ఐస్ మాత్రం క్లోజ్ పెట్టుకోండి, బెటర్. మాతాజీ, ఇంకొక డౌట్. ఇప్పుడు కళ్ళు మూసుకొని 3 రౌండ్స్ చేస్తా, నా ఓకే 3 రౌండ్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని 3 రౌండ్స్ చేయొచ్చా మాతాజీ? పర్టికులర్ గా పదే 16 రౌండ్స్ చేయొచ్చు. యాక్చువల్గా 16 రౌండ్స్ ఒకేసారి చేస్తే ఆ మంత్ర శక్తి అనేది బాగా వస్తుంది మనకి. బట్ మనకు అలవాటు లేదు కాబట్టి మెల్లిమెల్లిగా బ్రేక్ ఇస్తూ చేసినా కానీ నో ప్రాబ్లం ప్రభు. సో ఇనీషియల్గా ఫోకస్ అనేది మంత్రాన్ని వినాలి అండ్ ఆ నెంబర్ ఏదైతే నేను అనుకున్నానో, కమిట్ అయ్యానో అవి కంప్లీట్ చేయాలి, అంతవరకు ఉంచండి. అంతవరకు ఫోకస్డ్గా వినండి. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే మీకు ఆ శక్తి వస్తుంది అనమాట. ఒకే స్ట్రెచ్లో అన్ని చేయగలిగిన శక్తి అనేది పోను వస్తుంది. సో మీరు 3 రౌండ్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 రౌండ్స్ చేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 రౌండ్స్ చేసి ఇట్లా చేయొచ్చు, నో ప్రాబ్లం. మాతాజీ, ఇంకొక చిన్న డౌట్. చెప్పండి. మా ఫ్రెండ్ కూడా మాల చేసేవాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన కి వెళ్ళిండు. ఆయన మాల చేస్తూ ఇక్కడ హైదరాబాద్ లో సిటీలో మర్చిపోయి వెళ్ళాడు. అక్కడ కొత్తది కొనుక్కోవచ్చా మాతాజీ? మాల అంటే ఇప్పుడు పర్టికులర్ గా మాకు ప్రభుజీ ఇచ్చారు, అదే కావాలా లేకపోతే ఎన్ని అంటే అన్ని తీసుకోవచ్చా మాతాజీ మాలలు? అంటే మనకి దీక్ష అయినప్పుడు మన దీక్షా గురువు ఇస్తారు మాల. అలా అయితే గనక ఎవరైతే దీక్షా గురువు మాల ఇచ్చారో దానిపైననే చేస్తారు. ఎందుకంటే మనకి గురువు మన చేతిలో మాల పెట్టేటప్పుడు దానిపైన గురు మహారాజ్ జపం చేసిస్తారు కాబట్టి వాటికి పవర్ ఉంటుందన్నమాట. వాటితోనే మనం జపం చేస్తాము. బట్ ఇప్పుడు మనం ఆ లెవెల్లో లేం కదా, దీక్ష తీసుకోలేదు కాబట్టి మీరు అక్కడ మాల అయినా కొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ప్రభు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు మీ పేరు మర్చిపోయాను నేను మళ్ళీ. వాసుదేవరావు ప్రభుజీ, మీరు అన్మ్యూట్ చేసుకుంటారు. మాతాజీ, ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్పారు కదా, ఆల్రెడీ మేము ఏదైనా వేరే మంత్రంలో ఉన్నాం అనుకోండి, మా కుటుంబ రీత్యా మాకు గురువులు ఇచ్చిన మంత్రాలు ఉంటాయి, పంచాక్షరి గాని అష్టాక్షరి గాని ఉంటాయి. అది చేసుకున్నా సరిపోతుందా? అది చేసుకుంటూ ఇది చేసుకోవాలా? అది చేసుకుంటూ ఇది కూడా చేయండి ప్రభు, మీకు టైం ఉంటే కనుక. యాక్చువల్ గా సబ్జెక్ట్ పరంగా భగవంతుడు అనగానే కృష్ణుడిదే చెయ్యాలా, ఎనీ గాడ్ అయినా చెయ్యొచ్చా? అది కలికాలంలో మనకి ఏమంటారంటే కలి సంతారణ ఉపనిషత్ అని ఉంటుంది ప్రభు. సో కలికాలానికి సంబంధించిన ఉపనిషత్ అన్నమాట అది. దాంట్లో ఏమంటారంటే ఇతి షోడ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే అంటారనమాట. సో బ్రహ్మదేవాకి 4 తలలు ఉంటాయి. ఒక్కొక్క తలతో ఒక్కొక్క వేదాన్ని కూడా ఆయన చదివి చెప్తున్నారు. ఏమంటున్నారంటే సర్వ వేదాలన్నీ కూడా నేను చూసి చెప్తున్నాను,
ఇటువంటి మంత్రం కంటే కూడా ఇంకొక మంత్రం లేనే లేదు కలియుగ ప్రభావం నుండి మనం బయటపడడానికి. సో కలియుగంకి మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఇవన్నీ కూడా పవర్ఫుల్లే, దే ఆర్ వెరీ వెరీ మచ్ అథెంటిక్ అండ్ పవర్ఫుల్. కానీ కలియుగంకి వచ్చేసరికి కలిసంతారణ ఉపనిషత్తులో స్పెసిఫిక్ గా చెప్పారనమాట. హరే కృష్ణ మహామంత్రం అనేది కలియుగానికి స్పెషల్ మంత్ర అనమాట. సో ఈ మంత్ర తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కలియుగంలో మనకు వచ్చే కల్మషాలు అన్నిటి నుండి కూడా మంత్రం మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ప్రభు. సో మీరు ఏదైతే మీ ఫ్యామిలీ ట్రెడిషన్ లో వచ్చిన మంత్రం ఉంటుందో అది జపించడం కంటిన్యూ చేస్తూ దానితో పాటు హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా తీసుకోండి ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. భాను ప్రభు, మాతాజీ ఆర్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు మనము వర్క్ చేస్తూ ఉంటాము, అంత కంటిన్యూగా కళ్ళు మూసుకొని చేయలేము కదా, జపం చేయలేము కదా. అంటే నార్మల్ గా ఇప్పుడు ప్రేమానంద్ మహారాజ్ గారు ఏమంటారంటే వర్క్ చేసుకున్నా మామూలుగా మనసులో చాంటింగ్ చేసుకుంటా ఉండండి అని అంటారు. మరి మనము 108 ఎనియో అవన్నీ అంటే కౌంట్ చేసుకోలేము, ఎన్నైనా కూడా తెలియదు, కానీ వర్క్ చేసుకుంటూ చేసుకోవచ్చు కదా మాతాజీ. యాక్చువల్గా వర్క్ చేసుకుంటూ చేయరు ప్రభు. జపం చేస్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఆ టైంని జపానికే కేటాయించాలి. మనం ఏదో వర్క్ చేస్తూ చేసామంటే అది మనం జపం చేసే కౌంట్ లోకి తీసుకురాకూడదు. అలా చేయగలిగితే చేయండి, అది జపం కౌంట్ లోకి మాత్రం తేవద్దు. మనం జపం చేసేటప్పుడు దానికి ఎక్స్క్లూజివ్ గా టైం తీయాలి ప్రభు. మనం జపం చేస్తున్నామంటే భగవంతుని యొక్క అసోసియేషన్ సాంగత్యంలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, నేను మీతో మాట్లాడతానని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయి నా పనులు నేను చేసేసుకుంటూ వంటింట్లో ఉండి ఏంటి ప్రభు మీరు తిన్నారా, ఏంటి ప్రభు మీరు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? నీ పని నీకుంటే నన్నైతే ఎందుకు పిలిచావు అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా. సో అలానే భగవంతుని నామం తీసుకునేటప్పుడు కూడా మనం మన పనిలో పడుతూ భగవన్ నామం తీసుకున్నాం అనుకోండి, అది సంఖ్యాపూర్వక నామజపంలోకి రాదనమాట. జపం చేసేటప్పుడు ఫోకస్డ్ గా అటెంటివ్ గా నామాన్ని వినాలన్నమాట. ఆ నామాన్ని వింటున్నప్పుడే ఆ నామ శక్తి అనేది మనకి అన్న మంత్రం ద్వారా లోపలికి వెళ్ళి మనలో పరివర్తన జరుగుతుంది. అలా కాకుండా వర్క్ చేస్తూ ఇచ్చేసాం అనుకోండి, ఎట్లా వింటాం? మనం ఫోకస్ గా వినలేం కదా, అటెంటివ్ గా వినలేం కదా. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు కొన్ని మాలలు అయినా కానీ చేసేది అంటే 16 మాలలు ఇప్పుడే రాలేకపోయినా కూడా 1 or 2 మాలలు అనేవి టైం తీయండి. మార్నింగ్ ఒక 10 నిమిషాలు, ఈవినింగ్ ఒక 10 నిమిషాలు తీసి ఆ టైం ఎక్స్క్లూజివ్ గా జపానికే ఇవ్వండి ప్రభు, ఇంకేం పని చేయొద్దు. సో అలా చేయండి. అండ్ దాంతోపాటు మీరు పని చేస్తూ కూడా నాకు నామం తీసుకోవాలని ఉందంటారా, వెల్ అండ్ గుడ్, అది కూడా చేయండి. సరే మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇంకెవరి హ్యాండ్స్ రైజ్ అయ్యి లేవు. సో అందరి క్వశ్చన్స్ క్లియర్ అయ్యాయి అని చెప్పి అనుకుంటున్నాను. రాణి మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మనం మనసుతో ఆలోచిస్తూ ఉంటాం కదా మాతాజీ ఏదైనాని. మన మనసు కనిపించదు, ఆత్మ కనిపించదు కదా మాతాజీ. మనసు ఆత్మ ఒకటేనా మాతాజీ? నిన్న అనుకున్నాం కదా మాతాజీ, మనస్సు బుద్ధి అహంకారం అనేది మన సూక్ష్మ శరీరం. నిన్న చెప్పాను కదా ఇక్కడ ఇదిగోండి. సో ఇక్కడ ఫస్ట్ పైన కనిపిస్తుంది ఏంటి అంటే మన పైకి కనిపించే శరీరం, మధ్యలో ఉన్నది ఏంటి అంటే సటిల్ బాడీ, దీన్ని సూక్ష్మ శరీరం అంటారనమాట. సో ఇది ఏంటి అంటే మనస్సు బుద్ధి అహంకారం. అండ్ ఇంకా లోపల ఎల్లో కలర్ లో ఉంది చూసారా, అది ఏంటి అంటే మనం ఆత్మ అనమాట. సో ఆత్మ వేరు, మనస్సు బుద్ధి అహంకారం వేరు, మన పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం వేరు అనమాట. సో ఈ 3 వేరు, ఈ 2 కనిపించవు. కనిపించనంత మాత్రాన 2 ఒకటి కాదు, ఇది వేరు. మనం ఆత్మగానే ఉంటాం అనమాట. మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తామో మనస్సు బుద్ధి అహంకారం వదిలేస్తుంది అనమాట. మనం ఇంకా దీంతో వెళ్ళమన్నమాట. అప్పుడు జస్ట్ ఆత్మస్థరంలో వెళ్ళిపోతాం అనమాట భగవద్ధామానికి. కానీ భగవద్ధామానికి వెళ్లకుండా మళ్ళీ జన్మ అనేది తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ ఈ మనస్సు బుద్ధి అహంకారంతో కలిసి ప్రయాణం చేసి ఇంకొక జన్మ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే వేరే శరీరంలోకి ఆత్మ మనస్సు బుద్ధి అహంకారం ఎంటర్ అవుతాయి అనమాట. సో అట్లా తిరుగుతూ ఉండి ఏదో జీవితంలో మనకి భక్తి తెలిసి భక్తి చేసుకొని అట్లా కొన్ని లైఫ్ టైమ్స్ లో మనం భక్తి అనేది పర్ఫెక్షన్ లోకి వచ్చాము అనుకోండి, అప్పుడు కంప్లీట్ గా ఈ గ్రాస్ బాడీ సటిల్ బాడీ అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండింటిని వదిలేసి ఆత్మ భగవద్ధామానికి వెళ్ళిపోతుంది అనమాట. తన రియల్ ఐడెంటిటీ అనేది తెచ్చుకుంటుంది. ఓకే మాతాజీ. ఓకేనా? రెండు కనిపించినంత మాత్రాన 2 ఒకటి కాదు, 2 వేరు అనమాట.
ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. So I don't think any more questions for today's class. హరే కృష్ణ ప్రభు, మీరు హ్యాండ్ రైజ్ చేశారా? సుబ్బారావు ప్రభు అన్మ్యూట్ చేసుకోవచ్చు ప్రభు. మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను, మీరు నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. మీరు ఇంత ముందుగా 21,600 చెప్పారు కదా శ్వాస 27,000 రోజులు. చిదంబరం గుడిలో ఆ చిదంబరం గుడిలో పద్మం ఉంది. 21,600 దళాలతో కూడిన బంగారు పద్మం ఉంది. ఆ పద్మము ఈ శ్వాసకు సంబంధించింది. ఓకే, మీరు చెప్పిందే 16 మార్లు మనం జపం చేస్తే ఆ సహస్ర దళ పద్మానికి సంబంధం అవుతుందని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు, విన్నాను. నా సందేహం ఏమిటంటే, ఇప్పుడు నేను 70 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చి సందేహాలు వచ్చాయని అడగద్దు, వచ్చాయి. ఉదయం పూట ఓట్స్ మాదిరి ఏదైనా తీసుకుంటాను, దాని తర్వాత జపం చేసుకోవచ్చా లేదా నిరాహారంగా చేయొచ్చా, చేయాలనా? హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి నియమాలు అనేవి లేవు ప్రభు. వీలైనంత శుచి అనేది ఉంటే బెటర్. ఒకవేళ ఇంకేమంటారంటే ఆడవారు కూడా వారి యొక్క రజస్వల సమయంలో కూడా జపం చేయొచ్చు అంటారు ప్రభు. ఎందుకంటే భగవన్ నామం తీసుకోవడమే మన జన్మ యొక్క కర్తవ్యం అన్నమాట. మన జీవితంలో ఈ శరీరానికి కొంచెం శుచి అపశుచి రావచ్చు, కానీ భగవంతుడితో మనకు కనెక్ట్ చేసేది ఆత్మస్థరంలో మనకున్న కనెక్షన్ అనేది ఎప్పుడు ఆగకూడదు అనమాట. సో మీరు తిని చేయొచ్చు, తినకుండా చేయగలిగితే తినకుండా చేయొచ్చు. చాలా మంది ఏమంటారంటే స్నానం చేయలేని ఓపిక లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ మంచం పైననే ఉండి అయినా కానీ మీరు జపం చేయండి. భగవన్ నామానికి నియమాలే లేవు, ఎస్పెషల్లీ హరే కృష్ణ మహామంత్రానికి నియమాలు లేవు ప్రభు. ఒకవేళ మనకి ఓపిక ఉంది, నియమాలు ఫాలో అయ్యి చేయగలిగే శక్తి ఉంది అంటే డెఫినెట్ గా చక్కగా స్నానం చేసి మంచి బట్టలు ధరించుకొని జపం చేసుకోండి. అలా కాదు నాకు ఓపిక లేదు, చాలా మంది ఉంటారు, మాతాజీ నేను తెల్లారి లేవలేను, నా వల్ల కాదు, ఆరోగ్యం సహకరించదు అంటారు. అలాంటి వారు మీరు తిన్నాక చేయండి, మధ్యాహ్నంగా చేయండి, సాయంత్రంగా చేయండి, మధ్యలో రాత్రి నిద్ర పట్టకపోయినా అప్పుడైనా చేయండి అని చెప్తామన్నమాట. దీనికి ఎటువంటి నియమాలు లేవు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. సందేహం తెచ్చినందుకు. నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. సో రేపు మనం 3rd చాప్టర్ అనేది డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఎవ్రీడే లాగే 8 కల్లా మనం మీట్ అవుదాము. అండ్ ఇవాళ సెషన్ రికార్డింగ్ అనేది నేను మన జూమ్ గ్రూప్లో పంపిస్తాను, వాట్సాప్ గ్రూప్లో. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం మనందరం. ధన్యవాదాలు. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు.